यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजः पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुस् तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि यस्वानुभावमखिल श्रुतिसारमेकम् अध्यात्मदीपमतितेर्सतां तमोन्दम् संसारिणां करुणयाः पुराणगुह्यं तं व्याससूनुमुपयामि गुरुं मुनीनां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अष्टप्रायिषभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये नमो किंचन वित्ताय निवृत्तगुणवृत्तये आत्मा रामाय शान्ताय कैवल्यपतये नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवतम द्वितीय स्कंदम రెండవ అధ్యాయం 37వ శ్లోకం. పిబంతి ఏ భగవతాత్మనః సతాం కథామృతం శ్రవణపుటేషు సంవృతం పునంతి తే విషయ విదూషితాశయం వ్రజంతి తచ్చరణ సరోరుహాంతికం. పిబంతి ఏ భగవతా ఆత్మనః సతాం కథామృతం శ్రవణపుటేషు సంవృతం పునంతి తే విషయ విదూషితాశయం వ్రజంతి తచ్చరణ సరోరుహాంతికం. పిబంతి ఏ భగవతాత్మనః సతాం కథామృతం శ్రవణపుటేషు సంవృతం పునంతి తే విషయ విదూషితాశయం వ్రజంతి తచ్చరణ సరోరుహాంతికం. పిబంతి ఎవరు త్రాగుదురో ఏ వారు భగవతః శ్రీకృష్ణ భగవానుని ఆత్మనః పరమ ప్రియతముడు సతాం భక్తులకు కథామృతము శ్రవణపుటేషు కర్ణముల ద్వారా సంభృతం నిండిన పునంతి పవిత్రమనుచుకొని తే తమ యొక్క విషయ భౌతిక భోగమును విదూషితాశయం ఆ అపవిత్ర జీవిత లక్ష్యమును వ్రజంతి తిరిగి చేరుదురు తత్ ఆ దేవదేవుని చరణము సరోరుహ అంతికం పద్మముల చెంతకు. భక్తులకు ప్రియతముడగు శ్రీకృష్ణ భగవానుని కథామృతము శ్రవణం ద్వారా పానం చేయువారు భౌతిక భోగమని అపవిత్ర జీవిత లక్ష్యమును శుద్ధిపరచుకొని ఆ దేవదేవుని పాదపద్మముల చెంతకే తిరిగి చేరుదురు. ఓమ జ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యెన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో
श्रीयुता पदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगना ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते राधानाथ स्वामी निति नामिने। नमः ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी निति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मुखं करोति वाचालं पंगुलंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरु दिनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यमीश्वरम् आराध्य भगवान् व्रजेश तनयां तद्धाम वृन्दावनम् रम्या काचिदुपासना व्रजवधू वर्गेण वा कल्पिता। श्रीमद्भागवतं प्रमाणममलं प्रेमापुमार्दो महान् श्रीचैतन्यमहाप्रभोर्मतमिदं तत्रादरा न परा। हरे कृष्णा प्रभु जी थैंक यू वेरी मच फॉर joining the call. చాలా బ్యూటిఫుల్ శ్లోక. Prabhupada quotes very often. पिबन्ति ये भगवतात्मनः सताम् कथामृतं श्रवणपुटेषु संभृतं पुनन्ति ते विषयविदूषिताशयं व्रजन्ति तच्चरण सरोरुहान्तिकं। భక్తులకు ప్రియతముడగు శ్రీకృష్ణ భగవానుడి కథామృతమును శ్రవణము ద్వారా పానము చేయువారు భౌతిక భోగమని అపవిత్ర జీవిత లక్ష్యమును శుద్ధిపరచుకొని ఆ దేవదేవుని పాదపద్మములకే చింతకే తిరిగి చేరుదురు. దిస్ ఇస్ డైరెక్ట్లీ అప్లైస్ టు పరీక్షిత్ మహారాజ్. రైట్ హియర్ ఆఫ్టర్వర్డ్స్ ఎందుకు కూర్చున్నారు ఆయన? అందుకే కూర్చున్నాడు ఆయన. ఏంటి? భగవంతుని యొక్క కథామృతాన్ని శ్రవణం చేయడానికి కూర్చున్నాడు ఆయన. అక్కడ శ్రవణము ద్వారా పానం చేయడం ఇస్ జస్ట్ డ్రింకింగ్. నిగమ కల్పతరోర్ గలితం ఫలం శుకముఖాద్ అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం. శుకముఖాద్ అమృత ద్రవ పిబత భాగవతం రసమాలయం ముహురహోర్ రసిక భువి భావుకః.
ఫస్ట్ క్యాంటో ఫస్ట్ చాప్టర్ 3rd శ్లోకంలో ఏంటది? సంబంధ అభిధేయ ప్రయోజనం. దట్ ఈస్ ద ప్రయోజన శ్లోక. అది దాంట్లో ఏమన్నాడు? నిగమ కల్పతరోర్ గలితం ఫలం. అంటే చెప్పుకున్నాను చాలాసార్లు. శ్రీమద్ భాగవతం ఏంటది? నిగమ కల్పతరు. నిగమం అంటే వేదాలు, ఎంటైర్ వేదిక్ లిటరేచర్ ఆర్ ఎస్పెషల్లీ వేదాలు. నిగమ కల్పతరు గలితం ఫలం. వేదాలు అనేటివి ఒక కల్పతరువు లాంటి చెట్టు, కల్పతరు. ఆ కల్పతరు చెట్టు ఊరికే ఉపయోగం లేదు. చెట్టు ఎప్పుడు ఉపయోగపడుతుంది? దానికి కాయలు కాసి పళ్ళు పండి ఆ పండు తిన్నప్పుడే మనకు ఉపయోగం. అలాగా వేదాలన్నిటి ఒక చెట్లు అనుకుంటే ఆ చెట్లకి కాయలు కాసి పళ్ళు పండాయి. ఆ పండు ఏంటి అంటే రైపన్ ఫ్రూట్. నిగమ కల్పతరు గలితం ఫలం. రైపెన్, గలితం అంటే పళ్ళు, బాగా పండినటువంటిది. రైపెన్ ఫ్రూట్ ఏంటి? శ్రీమద్ భాగవతం. నిగమ కల్పతరు గలితం ఫలం సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం. ఆ పండు చెట్టు మీద ఉంది, దాన్ని చిలక కొరికింది, దాన్ని చిలక ఎంగిల్ చేసింది దాన్ని. అది శ్రీమద్ భాగవతం. సుఖ ముఖాద్ అమృత ద్రవ సంయుతం. ఆ చెట్టు, ఆ పండు బాగా పండింది, చిలక ఎంగిల్ చేసింది, దాంట్లో నుంచి జ్యూస్ కారుతోంది. Then what is there? What you have to do? The next step, you just have to open your mouth and just to drink that. That's all. Pibhata, drink. Not eating. Eating also some work is there. తినడం కూడా కొంచెం కష్టం. దానికన్నా తాగాలి. ఎవరికైతే జీర్ణశక్తి సరిగ్గా ఉండదో వాళ్ళకి ఏం చేస్తారు? లిక్విడ్ ఫుడ్ ఇస్తారు. అలాగే కలియుగ జనులకి ఈజీగా ఉండాలని, ఈజీగా డైజెస్ట్ అవ్వాలని, అర్థం అవ్వాలని వ్యాసదేవుడు వేదాల్ని, వేదిక్ లిటరేచర్ని, అంతా వేదాంత సూత్రాలని అన్నిటినీ శ్రీమద్ భాగవతంలోకి ట్రాన్స్ఫార్మ్ చేశాడు. ఆయన చేసి ఏ విధంగా ఇచ్చాడు? తాగే విధంగా, తినే విధంగా కాదు, తాగే విధంగా ఇచ్చాడు. యూ జస్ట్ హ్యావ్ టు డ్రింక్, then everything will be auspicious. It's easily digestible. Bhagavad Gita is not like that. You have to chew it. Bhagavad Gita కొంచెం నవలాల్సి ఉంటుంది. Whereas భాగవతం నో, నవలాల్సి కూడా అవసరం లేదు. You just drink it. పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భువి భావుక. ముహు అంటే ముముక్షుభి. ఈవెన్ వాళ్ళెవరు? యోగులు, మునులు, వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేసేటువంటిది, ఇంక్లూడింగ్ సుఖదేవ్ గోస్వామి కూడా ఎంజాయ్ చేసేటువంటి శ్రీమద్ భాగవతం. సో అలాంటి భాగవతాన్ని ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్పబోతున్నాడు. సో వాట్ ఈస్ ది గోల్? భాగవతం ఏం చేస్తుంది? జీవితాలను మార్చేస్తుంది. శ్రీల ప్రభుపాద అమెరికా వెళ్ళేప్పుడు somebody asked, Abhay Prabhu, Abhayji, Abhay Prabhu, I heard that you are going to America. Then he said, no, I am not going to America. Srimad Bhagavatam is going to America. I am just accompanying it. I am assisting as an assistant to Srimad Bhagavatam. I am going. I am not going to America. Srimad Bhagavatam is going to America. That is Srila Prabhupada's mood. Bhagavatam patla. Bhagavatani, Srila Prabhupada never thought like a book. It is Krishna.
Krishna is going to America, I am going along with Krishna to America. That was his mood. That much reverence was there for him. For Srimad Bhagavatam. So point ఏంటి శ్రీమద్ భాగవతం తద్వాగ్ విసర్గో జనతాగ విప్లవో యస్మిన్ ప్రతిశ్లోకమవద్యవత్యపి నామాని అనంతస్య యశోంకితాన్య శృణ్వంతి గాయంతి గృణంతి సాధవః అని వాసుదేవుడు రాసుకుంటే ప్రభుపాద కూడా రాసుకున్నారు దాన్ని పర్పోర్ట్లో ఇంట్రొడక్షన్లో రాసుకున్నారు. భాగవతం యొక్క గొప్పతనం అది. ఏ విధంగా చదివినా దాన్ని ఓన్లీ థింగ్ ఇస్ ఇట్ హ్యాస్ టు బి యాజ్ ఇట్ ఈస్. అన్ఫార్చునేట్లీ పీపుల్ హ్యావ్ మిస్ఇంటర్ప్రిటెడ్ different way, but when it is comes as it is, just like Bhagavad Gita as it is, it should be Bhagavatam as it is. When it is Bhagavatam as it is, it does the change, real change. మనుషుల హృదయాలలో మార్పు తీసుకొస్తుంది. అందుకని అన్నాడు ఆయన యత్వాగ్ విసర్గో జనతాగా విప్లవం వస్తుంది. ఏ మనిషి పట్టుకున్నా కూడా ఆ మనిషి జీవితంలో విప్లవం రావలసిందే. ఎందుకు? దట్ ఈస్ భాగవతం, బికాజ్ ఇట్ ఇస్ భాగవతం, రైట్? ఉప్పు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుంది. అలాగా భాగవతం ఎలా విన్నా పనిచేస్తుంది, చేయాల్సిందే. యూ కెనాట్ స్టాప్, నో బడీ కెన్ స్టాప్. అందుకని ఏమన్నాడు, impious lives of the ordinary people, it will change the revolution, it will bring the revolution. Tadvag visargo janataga viplavo yasmin pratishlokam abadyavatyapi. శ్లోకాలు వ్యాసదేవుడు బాగా కంపోజ్ చేశాడు. ఆయన కంపోజ్ చేసినప్పుడు ఏమనుకున్నాడు, నేను సరిగ్గా కంపోజ్ చేస్తానో లేదనుకున్నాడు. వ్యాసదేవుడు అంత గొప్పవాడే ఆ మాట అన్నాడు. ఎంటైర్ వేదిక్ లిటరేచర్ రాసినటువంటి వ్యాసదేవునికి ఆ డౌట్ వచ్చింది. భగవంతుని గ్లోరీస్ ని వెదర్ ఐఎమ్ గోయింగ్ టు కంపోజ్ ఇట్ రైట్లీ ఆర్ రాంగ్లీ అని అనుకున్నాను. ఆయన భయపడ్డాడు. హూ ఆర్ ఆల్ వి? Same thing, in the same mood, Srila Prabhupada, I am translating it Srimad Bhagavatam into English. I don't know what I am going to do. No problem. I don't care. As long as I am giving Krishna's message as it is, I don't care about my poetic abilities or whatever it is. I just do it as it is. Then ఏం జరుగుతుంది? జనతాగా విప్లవ. ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో వాళ్ళ జీవితాలు మారిపోతాయి. ఎందుకు? వ్యాసదేవుని జీవితం మారిపోయింది. ఎప్పుడైతే ఆయన భాగవతం రాశాడో, వేదాలు పురాణాలు 17 పురాణాలు 108 ఉపనిషత్తులు రాసిన తర్వాత కూడా ఆయనకు రాని సాటిస్ఫాక్షన్, ఎప్పుడైతే భాగవతం రాశాడో he became very satisfied, he became very happy. అదే విధంగా ఎవరైతే మనమంతా కూడా భాగవతం ఎప్పుడైతే వింటామో, ఫ్రమ్ ద లోటస్ మౌత్ ఆర్ లోటస్ హ్యాండ్స్ ఆఫ్ శ్రీల ప్రభుపాద్, దెన్ మన జీవితాలు మారుతాయి. ప్రభుపాద వాజ్ హ్యాపీ, వాసుదేవ్ వాజ్ హ్యాపీ, నారద వాజ్ హ్యాపీ. Why can't we happy? Why not we be happy? We will be happy. We have to be happy because it is Bhagavatam. Next ఏమన్నాడు? తద్వాగ్ విసర్గో జనతాగా విప్లవో యస్మిన్ ప్రతిశ్లోకం అవద్యవత్యపి. అబద్ధ్యం, బద్ధవతి అబద్ధవతి. బద్ధవతి అంటే రైట్లీ కంపోజ్డ్, స్ట్రక్చరల్లీ, బ్యూటిఫుల్లీ. అబద్ధవతపి అపి అయినప్పటికీ నామాని అనంతస్య యశోంకితాని. యస్, భగవంతుని యొక్క నామం ఏం చెప్తుంది శ్రీమద్ భాగవతం? భగవన్ నామాన్ని గ్లోరిఫై చేస్తుంది. నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమన
తం నమామి హరిం పరం. శ్రీమద్ భాగవతం ఎండింగ్ విత్ ది శ్లోక. సుఖదేవ్ గోస్వామి రికమెండేషన్, సుఖదేవ్ గోస్వామి రికమెండేషన్ ఏంటి? భగవంతుని నామాన్ని పెట్టుకోండి. ఎంటైర్ భాగవతం యొక్క సమ్మరీ వాని శ్లోకంలో పెట్టేశాడు. భాగవంతుని నామాన్ని పట్టేసుకోండి అంతే, ఏం లేదు, ఏం చేయనక్కర్లేదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. దిస్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ శ్రీమద్ భాగవతం. రైట్? నామాని అనంతస్య యశో అంకితాని శృణ్వంతి గాయంతి గృణంతి సాధవః. శృణ్వంతి వినడం, గాయంతి పాడడం, గృణంతి. గృణంతి అంటే ఏంటి అది? గృణంతి స్మరించడం. శృణ్వంతి గాయంతి గృణంతి సాధువులు. ఎవర్ ఈజ్ హియరింగ్, దే ఆర్ ఆల్ సాధుస్. వీఆర్ ఆల్ సాధుస్. సాధువులు అంటే కాషాయవస్త్రాలు వేసుకుని గడ్డాలు విషయాలు పెంచుకోనక్కర్లే. ఎవరైతే భాగవతాన్ని అర్థం చేసుకుంటున్నారో, అర్థం చేసుకున్నదాన్ని జీవితంలో అప్లై చేస్తున్నారో, దే ఆర్ ఆల్ సాధుస్. అట్లీస్ట్ ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళంతా సాధుస్. రైట్? సో ఇది శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం. ఇక్కడ ఏమన్నాడు ఇంకా? పిబంతి అంటే తాగడం. ఏ భాగవత ఆత్మన సతా భక్తులు కథామృతం శ్రవణ పుటేషు సమృతం పునంతితే విషయ విదూషితాశయం. అపవిత్ర జీవిత లక్ష్యమును పునంతి అంటే పవిత్రం చేస్తుంది, కడిగేస్తుంది. ఏంటి? విషయ విదూషితాశయం. విషయం, ఇంద్రియాలున్నాయి, ఇంద్రియ విషయాలున్నాయి. విషయాలు అనేటివి విషాలు అన్నమాట. ఇంద్రియ విషయాలు ఏవైతున్నాయో అవి మనిషికి విషాల లాంటివి అన్నాడు. ఏంటి ఇంద్రియ విషయాలు? పంచతన్మాత్రాసు. పంచేంద్రియాలు, పంచతన్మాత్రాసు. కర్మేంద్రియాలకు ఉన్నటువంటి తన్మాత్రాసు. ఇవి విషయాలు అన్నాడు. అవి విషాలు కూడా. సో ఇక్కడ ఇంకా అన్నాడు పునంతితే విషయ విదూషితాశయం అంటే కడిగేస్తుంది. జీవితాన్ని కడగాలి. వాట్ ఈస్ దేర్? మనకున్న ఫెసిలిటీస్ ఏంటి? మన హృదయాన్ని కడగాలి. మన హృదయాన్ని కడగడానికి, మన జీవితాన్ని కడిగేయడానికి ఉన్న ఫెసిలిటీస్ ఏమున్నాయి? నాట్ మెనీ. అండ్ in that many also, few also not applicable. చాలా వరకు మనకి ఉపయోగపడనివి, ఈ దేశకాల పాత్రలో ఉపయోగపడనివి చాలా ఉన్నాయి. సో ఉపయోగపడేది ఏంటయ్యా? శ్రీమద్ భాగవతమే. ఈ సమయానికి ఉపయోగపడేది, అవైలబిలిటీ ఉంది. ఉపయోగపడేది ఏంటంటే ఒక శ్రీమద్ భాగవతమే. ఇంకా ఏది కూడా మన జీవితాన్ని కడగదు. ఎవరి జీవితాలు అయితే మారాలనుకుంటారో, ఎవరి జీవితాలను కడుక్కోవాలనుకుంటారో పొద్దున్న లేచి భాగవతం చదవడమే. దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్. రెస్ట్ విల్ బి టేకెన్ కేర్. యూ జస్ట్ స్టార్ట్ హియరింగ్ శ్రీమద్ భాగవతం. డ్రింక్, హియరింగ్ కూడా కాదు, అంతే. హియరింగ్ అంటే డ్రింకింగ్ అన్నట్టే. జస్ట్ ఓపెన్ యువర్ ఇయర్స్, డోంట్ క్లోజ్ యువర్ ఇయర్స్. జీవితంలో మనం చేయాల్సిన గొప్ప పని ఏందా అంటే చెవులు మూసుకోవద్దు. శ్రీ ప్రభుపాద్ డెవోటీస్ కంప్లైంట్, ప్రభుపాద్ మేము హరినామం, రోడ్డు మీద హరినామం చేసుకుంటూ వెళ్తుంటే ఒక ముసలావిడ ఆ చెవులు మూసుకుంది, రెండు చెవుల్లో ఇలా వేలు పెట్టుకొని హరినామం వినకుండా ఉంది. ఏంటి ప్రభుపాద్ అని అడిగాడు. అడిగితే షీఈస్ వెరీ అన్ఫార్చునేట్. కానీ మన డ్యూటీ ఏంటంటే ఆమె దగ్గరికి వెళ్ళి ఆ రెండు చేతులు లాగేసి హరే కృష్ణ మంత్రం జపం చేయాలి మనం అని చెప్పాడు ఆయన. దట్ ఈస్ ప్రభుపాద కంపాషన్. ప్రభుపాద యొక్క ఏమంటారు దాన్ని, దయ, మర్సీ. ఎందుకు? దట్ లేడీ సో
ఇంపయస్ సిన్ఫుల్ లేడీ. అంటే చెవులు ఎప్పుడు మూసుకోకూడదు. అన్లెస్ రియల్లీ సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్, వీఆర్ నాట్ సపోజ్ టు క్లోజ్ అవర్ ఇయర్స్. బట్ షీ ఈజ్ భగవంతుని నామం, భగవంతుడే వస్తున్నాడు నామరూపంలో. వస్తుంటే భగవంతుని ఎలా చూడాలి? చెవుల ద్వారా చూడాలి, కళ్ళ ద్వారా కనపడడు. ఆ చెవుల ద్వారా చూడకుండా చెవులు మూసుకున్నాను. అంత దురదృష్టం. సో ప్రభుపాద అన్నారు, నో, దట్స్ ఓకే, దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ దిస్ వరల్డ్. కలియుగ పీపుల్ అలాగే ఉంటారు. మనం ఏం చేయాలి? we have to pull the tears off and then chant Hare Krishna in their ears. That is our duty. చెవులు మూసుకోవడం వాళ్ళ డ్యూటీ అయితే, లాగేసి చాంట్ చేయడం మన డ్యూటీ. ఏ విధంగా? సాధు ఉన్నాడు, సాధు నది ఒడ్డున నిలబడి తేలు దాంట్లో పడిపోయింది. అరే, తేలు చచ్చిపోతుంది కదా అని చెప్పి ఆ తేలును చేయబెట్టి బయటికి లాగాడు. తేలు ఏం చేస్తుంది? కుట్టింది, సాధువుని కుట్టింది. కుడితే ఆ నొప్పికి చేయి విదిలిస్తే తేలు మళ్ళీ పడిపోయింది. మళ్ళీ సాధువు ఆ తేలును మళ్ళీ పైకి లేపాడు, మళ్ళీ కుట్టింది, మళ్ళీ లోపల పడిపోయింది. దిస్ ఈస్ హ్యాపెనింగ్ కపుల్ ఆఫ్ టైమ్స్. దాని పక్కన ఆయన అన్నాడు, ఏమయ్యా, ఏం చేస్తున్నాను? ఆ తేలు కుడుతుంది కదా, ఎందుకు అలా చేస్తున్నావు, చస్తావు అంటే, నో ప్రాబ్లం. దాని లక్షణం కుట్టడం, నా లక్షణం రక్షించడం. దాని లక్షణం అదైతే, దాని లక్షణాన్ని అది ఏ విధంగా అయితే వదులుకోలేదో, నా లక్షణాన్ని కూడా నేను వదులుకోలేను. దాని నుంచే నేర్చుకుంటున్నాను నేను. ఏంటి? నీ లక్షణాన్ని నువ్వు ఎప్పుడు వదులుకోకు, అలాగే నా లక్షణాన్ని కూడా నేను వదులుకోను. అది ఒక సాధు యొక్క ఉద్దేశం, సాధు యొక్క లక్షణం అది. సుహృద సర్వదేహినం అజాత శత్రవ సాధవ సాధుభూషణ. సాధు యొక్క తితిక్షవ కారుణిక సుహృద సర్వదేహినం అజాత శత్రవ సాధవ సాధుభూషణం. దట్ ఈస్ ద ఆర్నమెంట్ ఆఫ్ ఎ సాధు. ఏంటి? తితిక్షవ, కారుణిక, కరుణ. So in that way, Srila Prabhupada, like in the form of a sadhu, he was directing what to do, how to do. This world's people's nature is like that. They are like scorpions. ఏం చేస్తారు వాళ్ళు? రక్షించాలని వచ్చిన వాళ్ళని కూడా కుట్టగలిగేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ప్రపంచం ఇది. మరి అటువంటి వాళ్ళని హూ ఈస్ దేర్ గోయింగ్ టు సేవ్? వాళ్ళని ఎవరు రక్షించాలి? భగవంతుడే రక్షించాలి. ఎలాగా? భక్తుల రూపంలో, భగవన్ నామ రూపంలో, శ్రీమద్ భాగవతం రూపంలో భగవంతుడు రక్షిస్తున్నాడు. దాట్ ఈస్ ద ఓన్లీ వే అవైలబుల్. నథింగ్ ఎల్స్. నాట్ మెనీ వేస్. హరేర్ నామ ఏవ కేవలం కలౌ నాస్తేవా గతిరన్యదా. 2 రకాలుగా చెప్పాడు. గతిరన్యద అన్నాడు, కేవలం అన్నాడు, 2 చెప్పాడు. ఇది మాత్రమే, ఇంకోటి లేదు. ఫినిష్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా తక్కువే. సో ఎవరిని ఇంకా పునంతితే విషయ విదూషితాశయం. ఎస్, ఈ విషయాల పట్ల అడిక్ట్ అయి ఉంది ప్రపంచం. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, ఈ విషయాల పట్ల అడిక్ట్ అయి ఉంది. జీవితం అంటే అదే అనుకుంటున్నారు. ఏంటయ్యా జీవితం? జస్ట్ సాటిస్ఫై దీస్. కళ్ళని సాటిస్ఫై చేయి, చెవులను సాటిస్ఫై చేయి, ముక్కును సాటిస్ఫై చేయి, నాలుకని సాటిస్ఫై, చర్మాన్ని సాటిస్ఫై చేయి. అవుతాయా? ఇప్పటివరకు ఏమైనా అయ్యాయా? 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు ఎప్పుడైనా ఇవి సాటిస్ఫై అయ్యాయా? ఫలానా రోజు సాటిస్ఫై అయింది అనేవారు. భక్తిగా సమర్థించింది. ఏంటంటే ఈ ఇంద్రియాలు అనేటివి బాస్. దే ఆర్ అవర్ బాస్.
మనం మాస్టర్స్ అవి. ఎలాంటి బాసులు అయ్యా అంటే ఇవి ఎప్పుడు సాటిస్ఫై అయినా అన్నట్టు బాస్. ఎవరైనా ఒక బాస్ కింద పని చేస్తున్నారు, ఆ బాస్ ఎప్పుడు సాటిస్ఫై అవ్వడు. నువ్వు ఎంత పని చేసినా కూడా సాటిస్ఫై అవ్వడు. వాని కింద ఎంతకాలం చేస్తాం మనం? ఏదో ఒకరోజు విరక్తి వస్తుంది కదా. ఆ బాస్ ఏం చేస్తాడంటే నువ్వు ఎంత చేసినా ఇంకా చేయంటాడు. వాడికి ఎవడైనా పని చేస్తాడా? వాడు ఎంత శాలరీని ఇవ్వని కాక. Sometimes we encounter these kind of bosses in the offices. వాట్ ఎవర్ యూ డూ, ఇంకా ఏం చేసావు, ఇంతేనా, ఇంకేం చేసావు, ఇంతేనా, ఇలా ఉంటారు కొంతమంది బాసులు. వాడిని సాధ్యం త్వరగా వదులుకోవడం బెటర్. సాధ్యం తొందరగా వదులుకోవటం బెటర్. సో ఇవాళ ఇలా అలాగే మన ఇంద్రియాలు కూడా అలాంటివి అన్నమాట. దే నెవర్ సాటిస్ఫై. ఇంకా మోర్ 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 గ్రీడీ. సో అందుకని ఇక్కడ సో మరి ఎలాగ బయటపడేది? విషయ విదూషితాశయం. ఆ భాషను వదిలేయాలి. వదిలేయాలి. మరి ఎలాగా? వదిలేస్తే ఉండలేమే. ఆ భాషను వదిలేస్తే ఇంకొక భాష కావాలి మనకి. ఇంద్రియాలైన భాషలను వదిలేస్తే ఇంకొక భాష కావాలి. ఎందుకు? వీఆర్ ఆల్ శూద్ర. శూద్ర మీన్స్ గెటింగ్ ఏ బాస్. ఎవడెవడికైతే బాస్ ఉన్నాడో వాడు శూద్రుడు. దట్స్ ఆల్. ఎవడెవడికైతే బాసు లేడో వాడు శూద్రుడు కాదు, వాడు బ్రాహ్మణుడు. వెరీ సింపుల్ లాజిక్. కలియుగం కలౌ శూద్ర సంభవ. ఎందుకో? కలియుగంలో ఎవ్రీబడి వాంట్స్ వర్క్. ఎవ్రీబడి వాంట్స్ బాస్, నాట్ వర్క్. బాస్ కావాలి. బాస్ ఉంటే పని చేస్తాను. బాస్ లేడు, వెరీ గుడ్. దట్ మీన్స్ యు ఆర్ వెరీ గుడ్. దెన్ ఎంగేజ్ ఇన్ కృష్ణ సర్వీస్. యు ఆర్ బ్రాహ్మణ. దట్స్ ఆల్. వితౌట్ హ్యావింగ్ ఎ బాస్, engage in Krishna service, then you are a Brahmana. This is the qualification. So now we need a boss. Who is that boss? Krishna. Let us accept Krishna as our boss, Srimad Bhagavatam as our boss. Then we are Brahmana. So in that way, rendu punyam purushartham rendu dakkutunnai. So you are getting a boss, and that boss is Sri Krishna, and then జీవితం wonderful. Vishaya vidushitashayam వ్రజంతి చరణ సరోరుహాంతికం. వ్రజంతి తిరిగి వస్తారు. తిరిగి రావడం ఎందుకు అంటున్నాడు? వస్తారనొచ్చు కదా, తిరిగి వస్తారు ఎందుకు అంటున్నాడు? బికాస్ వీ వర్ దేర్, వీ వర్ సర్వింగ్ కృష్ణ నైస్లీ. somehow that is gone now. We have to come back to Godhead, back to Godhead, not front to Godhead, back to Godhead. Let us go back. It's our original situation. Let us go to our original situation. So తిరిగి వ్రజంతి తచ్చరణ సరోరుహాంతికం. ఎక్కడికి? భగవంతుని యొక్క పాదపద్మాల చెంతకే వెళ్తాము. భగవంతుని పాదపద్మాల చెంతకు వెళ్ళాలంటే ఉన్న ఏకైక మార్గం శ్రీమద్ భాగవత శ్రవణం. పిబంతి ఏ భాగవతాత్మన సతాం కథామృతం శ్రవణ పుటేషు సమృతం. ఏం చేయాలి? చెవులు ఓపెన్ చేసి వినాలి. లక్ష మనం చేయగలిగిందల్లా గొప్ప పని ఒకటే. అది కూడా చేయలేదంటే నోబడి విల్ హెల్ప్ అస్. ఇంకా మనల్ని రక్షించేవాడే లేడు ఈ ప్రపంచంలో. ఎందుకు? మనల్ని రక్షించేవాడు ఒకే ఒక్కడు. ఎవరు? కృష్ణుడు. ఆయన్నే మనం కాదన్నామంటే ఇంకా మరి ఎవరు రక్షిస్తారు చెప్పండి? మనల్ని మనం ఎలాగో రక్షించుకోలేం. భగవంతుడు వచ్చాడు, ఆయన కూడా పక్కన పెట్టేశాం. ఎవరు రక్షిస్తారు అంటే దాని అర్థం ఏంది? వీఆర్ డెస్టైన్ టు సఫర్. మనం సఫర్ అవటానికే ఉద్దేశించబడి ఉన్నాం. అందుకని కొంతమందిని చూస్తుంటాం, వాళ్ళని అంటే వాళ్ళకి ఏంది, మనం ఏం చేసినా కూడా రాదనమాట. దాని అర్థం ఏంది? వాళ్ళకి ఉంది, అనుభవించాల్సి ఉంది. అది ఎలా పోతుంది? అనుభవిస్తేనే పోతుంది, ఇంకా వేరే మార్గం లేదుగా. కర్మ ఎలా ఉంటుంది? రెండు రకాలు. ఒకటి కృష్ణుడు చేయాలి, లేదంటే వాడు అనుభవించాలి. ఈ రెండు రకాలనే పోతుంది, ఇంకా వేరే మార్గం లేదు కర్మ పోవటానికి. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ కర్మ సో బ్యాడ్, సో హెవీ, దే హ్యావ్ టు అండర్గో ఇట్, సఫర్ ఇట్ అండ్ క్లియర్ ఇట్. ఇంకా దానికి ఏం చేయడానికి లేదు, మనం ప్రయత్నం కూడా చేయనక్కర్లా, అర్థం చేసుకొని ఊరుకుని పోవాలి. సో ఇది సిచ్యువేషన్, రైట్? సో ఎందుకు Shukadeva Goswami now entering into the next chapter.
So the last shloka of this chapter. So now he is concluding. హృదయస్థ పరమాత్మ గురించి కంక్లూడ్ చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు దిశానిర్దేశం ఏంటది? జాగ్రత్తగా వినాలి, కథామృతాన్ని పానం చేయాలి. పానం అంటే మామూలుగా నోటి ద్వారా తాగుతాం, ఇక్కడ శ్రవణం, చెవుల ద్వారా తాగాలి. చెవుల ద్వారా తాగేయాలి శ్రీమద్ భాగవతం. అదేం చేస్తుంది? భగవంతుని పాదపద్మాలకు చేరుస్తుంది. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు ఎక్కడికి వెళ్ళాలి? భగవంతుని పాదపద్మాలను చేరుకోవాలి ఆయన. సో ఆయనకున్న ఏకైక మార్గం అవైలబుల్ దిస్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి డైరెక్టింగ్ హిమ్. ఓకే, ప్రకృతి వనరులపై ఆధిపత్యం చెలాయించుట అపవిత్ర జీవన లక్ష్యమే మానవ సమాజ క్లేశములకు కారణమై ఉన్నది. ఒక్క సెంటెన్స్ చాలు. ప్రభుత్వం ఏం చేస్తున్నాడు మనిషి? వాళ్ళ ప్రకృతి వనరులపై ఆధిపత్యాన్ని చెలాయించాలి. ఐ వాంట్ టు గో టు మూన్ ప్లానెట్, రైట్? ఏంటది? ఎక్కడి నుంచి వచ్చింది? మూన్ ప్లానెట్కి అధిపతి చంద్రుడు, సోముడు. యు ఆర్ గోయింగ్ దేర్. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? రైట్, ఇట్స్ నాట్ యువర్ ఏరియా. అంటే ఏంటి? ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నావు. దేవతలకి కాంపిటీటర్గా మారుతున్నావు, భగవంతుని కూడా కాంపిటీటర్గా మారుతున్నావు. భక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. కృష్ణుడు చెప్తుండే అక్కడ, నేను సర్వలోక మహేశ్వరాన్ని, నేను సర్వలోకాలకు మహేశ్వరుని నేను. దెన్ వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వెందుకు వెళ్తున్నావు అక్కడికి? నేను ఉన్నాను కదా అక్కడ, నేను చూసుకుంటాను కదా. నువ్వెందుకు వెళ్తున్నావు? నో నో, ఐ హావ్ టు గో. దట్ మీన్స్ వాట్? వితౌట్ వీఆర్ డిక్లేరింగ్ ఏ competition with God. God, you are controlling something, let me also control something. రైట్? ఎక్కడి నుంచి వచ్చింది అది మెంటాలిటీ? అక్కడి నుంచి వచ్చింది. స్టిల్ ఇక్కడ కంటిన్యూయింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఒకడేమో నేను భగవంతునిలో కలిసిపోయి భగవంతున్న వాళ్ళని ఒకడు అనుకుంటే, ఇంకోడు ఏమనుకుంటున్నాడు? నేను చంద్రమండలం, సూర్యమండలం, ఈ మండలాలన్నిటికి వెళ్ళి వీటిని కంట్రోల్ చేయాలని ఇంకోడు అనుకుంటున్నాడు. ఐడియా ఈ సేమ్, మెంటాలిటీ సేమ్. ఒకడేమో ఎథిస్ట్ రూపంలో, ఇంకొకడేమో థీస్ట్ రూపంలో. బట్ ఇద్దరు దొంగలే. ఎందుకు? దే ఆర్ బికమింగ్ కాంపిటేటివ్ టు ద గాడ్. బట్ వాట్ ఈస్ అవర్ పొజిషన్? వి ఆర్ సర్వెంట్ ఆఫ్ గాడ్. జీవేర స్వరూపై కృష్ణ నిత్యదాస్. యు ఆర్ ఎటర్నల్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ, బట్ యు హావ్ బికమ్ ఏ ఎటర్నల్ కాంపిటీటర్ ఆఫ్ కృష్ణ. So then suffering is inevitable. Somebody is suffering on the earthly planet, somebody is suffering in the heavenly planet, somebody is suffering in the Brahma Jyoti. Everybody is suffering. Enduko? You have gone away from your constitutional position. ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ నుంచి పొజిషన్ నుంచి బయటపడతామో, suffering is the only option left. Place may be different. Time may be different, place may be different, circumstances may be different, but suffering is inevitable. So people are suffering. So this is the reason why we are all suffering. ప్రకృతి వనరులపై ఆధిపత్యం చెలాయించుటైనది అపవిత్ర జీవన లక్ష్యమే మానవ సమాజ క్లేశములకు కారణమై ఉన్నది. కష్టాలు పడుతున్నావు అంటే ఎందుకు పడుతున్నావు? ఎవరు కారణం నీ కష్టాలకు? చెప్పు. నువ్వే కారణం. ఎవడో చేస్తే ఎవరి కష్టాలు పడట్లే, ఎవరికి వాడే కష్టాలు, ఎవరి కష్టాలకు వాడే కారణం. నీ కర్మకు నువ్వే కర్త. గుర్తుపెట్టుకోండి, రాసుకోవాలి. ఎవరి కర్మకు వాడే కర్త. ఎట్టి పరిస్థితిలో వికాసమునందని ప్రకృతి వనరులను ఇంద్రియ భోగార్థమై కొల్లగొట్టేందు మానవ సమాజం ఎంత అధికంగా నియుక్తమగునో అంత అధికంగా అది మాయ భగవాన్ భౌతిక శక్తి యందు బంధితము కాగలదు. ఎస్, మనం అనుకుంటున్నాం వీఆర్ రకరకాల ఫెసిలిటీస్ తోని మనం కష్టాల్లో నుంచి బయటపడతామని అనుకుంటున్నాం. మనం నో, ఇంకా ఎక్కువగా కూరుకుపోతున్నాం. ఎలాగా? ఇంతకుముందు చెప్పాను, ఊబి ఉంది, ఊబిలో పడ్డాం, మనం దిగబడ్డాం. ఊబి యొక్క లక్షణం ఏంటి అంటే, నువ్వు పైకి రావాలని ప్రయత్నించావు, లోపలికి పోతావు. పైకి రావాలని ప్రయత్నించద్దు. పొరపాటున ఎప్పుడైనా ఊబిలోకి దిగారంటే
పైకి రావాలని ప్రయత్నం చేయొద్దు, కనీసం అక్కడే ఉండాలని ప్రయత్నం చేయి అంతే. లేదంటే నువ్వు లోపల మునిగిపోతావు. అన్లెస్ సంబడి కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ drops a rope and pulls you out. Otherwise, if you try on your own, you will be sure to drown. ఆ బురదలో మునిగి వస్తావు. ఇది భౌతిక ప్రపంచం. ఈ భౌతిక ప్రపంచంలో మనకి మనం బయటికి రావడానికి ప్రయత్నం చేయొద్దు. ఏం చేయాలి? ఎవరైనా తాడేస్తారో చూడాలి, ఆ తాడు పట్టుకొని రావాలి. ఏంటయ్యా తాడు? శ్రీమద్ భాగవతం, హరే కృష్ణ మహామంత్రం, ఇవి తాళ్ళు. ఈ తాళ్ళను పట్టుకొని గట్టిగా పట్టుకొని చేయాల్సిన గొప్ప నెల ఆ తాడు గట్టిగా పట్టుకోవాలంతే. అది కూడా నేను పట్టుకోలేను అంటే ఐఎమ్ సారీ. సో ఇక్కడ అది ఎంత అధికంగా నియుక్తమనో అంత అధికంగా అది మాయ యందు బంధితం కాగలదు. ఏం చేస్తున్నారు జనాలు ఇవాళ? ఈ భౌతిక ప్రపంచంలోంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? వాళ్ళ సొంత తెలివి ఉపయోగించి చేస్తున్నారు. టెక్నాలజీ, మెడిసిన్, దిస్ దాట్, సో మెనీ థింగ్స్ దే ఆర్ ట్రైయింగ్ టు డూ. అది ఇంకా ఏం చేస్తుంది? ఇంకా లోపలికి లాక్కెళ్తా ఉంది. లాక్కెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టింది? ఇంట్లో తలుపులు వేసి బంధించేసేసింది. ఇంకంతకన్నా ఎక్కువ ఏం చేయలేవు నువ్వు. భగవంతుడు కరుణతోని, అరే బాబు ఇంకేం ప్రయత్నం చేయకురా, ఇది చాలు, నువ్వు చేసిన ప్రయత్నాలు చాలు. 200-300 ఏళ్ళ నుంచి నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తున్నావు, ఆ ప్రయత్నంతో ప్రపంచం సర్వనాశనమైంది, కనీసం చేతులు ముడుచుకొని కూర్చో, అట్లీస్ట్ ఏ ఇయర్ ఆఫ్ టైం. దట్ ఇస్ వాట్ ఇన్ సిచ్యువేషన్ వేర్ వీఆర్ ఇన్ నౌ. పాయింట్ ఏంటి ఇక్కడ? అది ఎంత ఎక్కువ ప్రయత్నం చేస్తే అంత మునిగిపోతుంది. మెటీరియల్ ప్రాబ్లమ్స్, నో మెటీరియల్ సొల్యూషన్స్. మెటీరియల్ ప్రాబ్లమ్స్ స్పిరిచువల్ సొల్యూషన్సే వర్కౌట్ అవుతాయి తప్ప మెటీరియల్ ప్రాబ్లమ్స్, మెటీరియల్ సొల్యూషన్స్ వర్క్ అవు. మెటీరియల్ సొల్యూషన్స్ అనేటివి మెటీరియల్ ప్రాబ్లమ్స్ కన్నా వర్స్ అంతకన్నా దారుణమైనటువంటివి. సో అందుకని డోంట్ గో ఫర్ మెటీరియల్ సొల్యూషన్స్. ఆ విధంగా ప్రపంచ దుఃఖము తగ్గుటకు బదులు తీవ్రతరం కాగలదు. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ప్రపంచ దుఃఖం తగ్గుటకు బదులు తీవ్రతరం కాదు. ఎందుకు? సొల్యూషన్ ఈజ్ వర్స్ దెన్ ద ప్రాబ్లం. ప్రపంచ మానవులకు, విశ్వమందు గల ప్రతి లోకమందలి జీవులకు ఆహారం నొసగి రక్షించుటకు ధాన్యము, పాలు, పండ్లు, కలప, రాయి, చక్కెర, పట్టు, రత్నాలు, పత్తి, లవణం, జలం, కాయగూరలు వంటి మానవ అవసరములు పుష్కలముగా భగవాన్ని చే వసగబడినవి. నువ్వు బతకడానికి ఏం కావాలనో భగవంతుడికి తెలుసు, నీకు తెలియదు. యు ఆర్ సో డల్ that you don't know what you need, but Krishna knows very well, and he has arranged all of them in plenty of abundantly. He has arranged all of them. Instead of enjoying them, you are trying to do something else. యాపిల్ ఉంది, ఆరెంజ్ ఉంది. సింపుల్ గా యాపిల్ తింటే శక్తి వస్తుంది, తృప్తి వస్తుంది. ఆరెంజ్ అంటే శక్తి వస్తుంది, తృప్తి. నువ్వేం చేస్తున్నావు? యాపిల్, ఆరెంజ్ కలిపి ఇంకోటి తయారు చేస్తున్నావు. వై ఆర్ యూ సో క్రేజీ? జస్ట్ టేక్ దెమ్ యాజ్ ఇట్ ఈస్. భగవద్గీత యాజ్ ఇట్ ఈస్, భాగవతం యాజ్ ఇట్ ఈస్ లాగా టేక్ యాపిల్ యాజ్ ఇట్ ఈస్. వై ఆర్ యూ మిక్సింగ్? దిస్ ఈస్ అవర్ క్రేజీనెస్. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ నౌ. వారి నొసగు మూలము పూర్ణమై ఉన్నది. తగిన విధానం ద్వారా తన జీవిత అవసరములను పొందుటకు మనుషుడు కొద్దిపాటి శక్తిని వినియోగించిన చాలును. ఏం చేయాలి? ఇట్ ఈస్ అవైలబుల్, జస్ట్ టేక్ ఇట్ అండ్ ఈట్ ఇట్. టైమ్లీ, సీజన్లీ, టైమ్లీ, ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్. ఏ సమయానికి ఏం రావాలో వచ్చేస్తున్నాయి. ఏ పంటలు రావాలి, ఏ ఫలాలు రావాలి, ఏ పాడి రావాలి, దే ఆర్ కమింగ్ నైస్లీ. ఈట్, లివ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ and be happy. No, I want to go to moon planet. ఎందుకు చావడానికి? అది ఇక్కడ దొరుకుతుంది, ఫ్రీగా ఇక్కడే దొరుకుతుంది కదా, అక్కడ పోయి చావడం ఎందుకు? జీవన సౌఖ్యములను కృత్రిమంగా సృష్టించుటకు యంత్రము, సాధనములు లేదా పెద్ద పెద్ద ఉక్కు కర్మాగారములు ఏ మాత్రము అవసరం లేవు. సరళమైన జీవనము ఉన్నతముగా ఆలోచన ద్వారానే జీవనము సుఖమయమగును గాని కృత్రిమ అవసరముల ద్వారా కాదు. ఎస్, సింపుల్ లివింగ్, హై థింకింగ్ ద్వారానే మనిషి తృప్తిగా సంతోషంగా ఉంటాడు కానీ నాట్ త్రూ కాంప్లికేటెడ్ లివింగ్.
Nowadays the life has become so complicated, and no thinking. High think, simple living, high thinking, opposite enti complicated living and no thinking. Nobody is thinking. భగవంతుడు బుర్ర ఇచ్చాడు, ఏం చేస్తున్నారు, దేనికి ఆలోచిస్తున్నారు? సింపుల్ గా 4 విషయాలు. ఈఎస్ఎండి, ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్ అండ్ డిపెండింగ్. దట్స్ ఆల్. ఆహార నిద్ర భయమైదునంచ సామాన్యమేతద్ పశుభిర్నరానా. జంతువులు ఆలోచించకుండా బతుకుతున్నాయి, మనుషులు ఆలోచించి బతుకుతున్నారు. ఏం ఆలోచిస్తున్నారు? అవి ఆలోచించకుండా చాలా ఎక్స్పర్ట్ గా ఎఫిషియెంట్లీ చేసే పనులు వీటికున్న బుర్రంతా ఉపయోగించి రీసెర్చ్ చేసి టెక్నాలజీ డెవలప్ చేసి సాధించేది కూడా సేమ్. ఏది? అది జంతువులు చేసే పని. ఏంది అది? ఈటింగ్, స్లీపింగ్, వెయిటింగ్. తినడం, పడుకోవడం, పిల్లల్ని కనడం, డబ్బులు సంపాదించుకోవడం. ఈ 4. దీనికి 200 ఏళ్ళ రీసెర్చ్, సో మెనీ నోబెల్ ప్రైజులు, సో మెనీ అవార్డులు, ఎవ్రీథింగ్ ఏంటి? సేమ్. అవి చేసేది మనం చేసే సేమే. We are doing with so many Nobel prizes, they are doing without any Nobel prize. Who is intelligent? ఈ జంతువులు ఇంటెలిజెంటా, మనుషులా? ఆహార నిద్ర భయమైదనంచలో జంతువులే ఇంటెలిజెంట్, వాటికి నోబెల్ ప్రైజులు ఇవ్వాలి, మనుషులకు కాదు. అన్ఫార్చునేట్లీ మనుషులకు నోబెల్ ప్రైజులు ఇస్తున్నారు. ఈ నోబెల్ ప్రైజ్ ద్వారా నువ్వు సాధించేది ఏముంది చెప్పు? ఏమీ లేదు, అదే చేస్తున్నాను. సో పాయింట్ ఏంటి ఇక్కడ? హయ్యర్ సింపుల్ లివింగ్, హై థింకింగ్ కావాలి. హై థింకింగ్. వాట్ ఈస్ దట్ హై థింకింగ్? వై ఐ am suffering? Why Mr. Balasubramaniam has died is very dear to all the Indians. Why he has died? He doesn't want to die. We also doesn't want him to die. We want him forever. We want him to sing forever. Why he is died? Right? This is the thinking. This is called high thinking. We have to think about this. I don't want to die, and I don't want him to be died. I am getting diseased. He got disease. Why? What is the root cause? This is high thinking. Analyze the root cause. Find out the root cause. That is a human life. If that is not happening, if that is not happening, dharmenahinaha pashubi samanaha. You are equal to animal. If you are not doing that thinking, that analysis, you are no better than an animal. A dog on the street, a hog in the mud, no better than that. This is our life. కనుకనే మానవ సమాజమునకు అత్యున్నత పూర్ణ చింతనము శుకదేవ గోస్వామిచ్చే ఇచ్చట ఉపదేశించబడింది. అది శ్రీమద్ భాగవత శ్రవణం. జీవితమునందు పూర్ణ దృష్టి లోపించిన కలియుగ మానవులకు ఈ శ్రీమద్ భాగవతము నిజ మార్గమును గాంచుటకై కరదీపిక అయ్యున్నది. ఆహా, అవునడు, కరదీపిక. కరదీపిక అంటే చేతిలో ఉండాలి ఇప్పుడు. దీపిక లైక్ దీపం, కరపత్రం, కరదీపిక, వెరీ హ్యాండీ. ఇంకా అంటారు మాన్యువల్. మాన్యువల్ షుడ్ బి ఆల్వేస్ దేర్ విత్ యూ. శ్రీమద్ భాగవతం దాట్ కరదీపిక, దాట్ మాన్యువల్. ఏంటి? జీవితాన్ని ఆనందమయం చేసేటువంటి మాన్యువల్, నిజ మార్గాన్ని మనకి చూపించేటువంటి మాన్యువల్ మన చేతిలో ఉంది, మనకి అవైలబిలిటీ ఉంది. హౌ మెనీ పీపుల్ ఆర్ హ్యావింగ్ భాగవతం నౌడేస్? ఉన్నాయి ఎవరికన్నా? సో Prabhupada mercy valla somehow we are able to distribute some Bhagavatams, right? So this Karadipka అందరి ఇళ్లలో ఉండాలి. ప్రాబ్లం వచ్చింది, ఓపెన్ భాగవతం సమ్వేర్, యూ విల్ గెట్ ద సొల్యూషన్. మాన్యువల్, అంతే కదా. కారు ఆగిపోయింది, మాన్యువల్ ఓపెన్ చేయి. ఎందుకు ఆగింది? వాట్ ఆర్ ద రీజన్స్? దాంట్లో తెలుస్తాయి. కష్టాల్లో ఉన్నాం, దుఃఖాల్లో ఉన్నాం, ఎందుకు వచ్చాయి? ఓపెన్ చేయి, భాగవతం ఓపెన్, తెలుస్తుంది. సొల్యూషన్ కూడా చెప్తుంది. మెటీరియల్ ప్రాబ్లం, స్పిరిచువల్ సొల్యూషన్. భాగవతం స్పిరిచువల్ సొల్యూషన్ ఇస్ దేర్. దాట్ వీ హ్యావ్ టు డూ. కరదీపికని పెట్టుకోవాలి.
కరదీపికైనది. శ్రీల జీవగోస్వామి ఈ శ్లోకమునందలి కథామృతం అనే పదంపై వ్యాఖ్యానించుచు శ్రీమద్ భాగవతము శ్రీకృష్ణ భగవాన్ని అమృత గాథ అయి ఉన్నదని పలికిరి. తగినంతగా శ్రీమద్ భాగవతమును శ్రవణం చేయటం ద్వారా అపవిత్ర జీవన లక్ష్యము అంటే భౌతిక పదార్థంపై ఆధిపత్యం చెలాయించుట అనేది భౌతిక జీవన లక్ష్యం శమించి ప్రపంచమందలి జనసామాన్యము జ్ఞానానందములను కూడిన శాంతిమయ జీవనమును కొనసాగించగలరు. రైట్? ఎవ్రీబడి వాంట్స్ పీస్, రైట్? నోబడి వాంట్స్ డిస్టర్బెన్స్ లైఫ్లో. ఉన్నవాడు లేనివాడు అందరూ కూడా పీస్ కావాలని కోరుకుంటున్నారు. మరి ఎలా వస్తుంది పీస్ ఫార్ములా? పీస్ ఫార్ములా ఈ శ్రీమద్ భాగవతం. భక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. కృష్ణ ఇస్ ద రియల్ ఫ్రెండ్. Krishna is the real friend. Krishna is the real controller. Krishna is the real proprietor. Krishna is the real enjoyer, bhokta. Right? If you understand that, your life will become peaceful. If that is not happening, whoever you are, you will not be peaceful. Not in the dreams, not in the sleep. Also, you will not be peaceful. Enduko? You are competition. You are in competition, right? When we are in competition, there is no peace. Very simple. Very simple. Iddar vyaktuలు fighting చేసుకుంటున్నారు. I am right, I am right, I am right, I am right. Fighting is going on. Will they be happy? They will never be happy. But one of them will become subdued. వదిలేశాడు. ఓకే నువ్వే రైట్ పో అని వదిలేశాడు అనుకో. హూ విల్ బి హ్యాపీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ విల్ బి హ్యాపీ. ది అదర్ పర్సన్ ఆటోమేటికలీ హ్యాపీ బికాస్ దెర్ ఇస్ నో ఫైటింగ్. సిమిలర్లీ మనం కూడా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ కృష్ణ యు ఆర్ గ్రేట్, ఐఎమ్ స్మాల్. డన్ జాబ్. పీస్ఫుల్. పీస్ వచ్చేసింది. నో నో నో, కృష్ణ ఇస్ గ్రేట్, ఐఎమ్ ఆల్సో గ్రేట్. ఓకే, లెట్స్ ఫైట్, లెట్స్ కాంపీట్. Then peace. Then there is no peace. So that is the point. Point ఏంటి ఇక్కడ? సేమ్ థింగ్. ఏమన్నాడు? తగినంతగా శ్రీమద్ భాగవతం శ్రవణం చేయడం ద్వారా, తగినంత ఇంపార్టెంట్, తగినంత ఎక్కువగా తగినంత శ్రీమద్ భాగవతం శ్రవణం చేయడం ద్వారా అపవిత్ర జీవన లక్ష్యం ఏంటది? భౌతిక పదార్థంపై ఆధిపత్యము చెలాయించుట. అపవిత్రమైనటువంటి జీవన లక్ష్యం అది. పవిత్రమైన జీవన లక్ష్యం ఏంటి అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు కంట్రోల్ ద మెటీరియల్ నేచర్, కృష్ణ ఇస్ ద కంట్రోలర్ ఆఫ్ ద మెటీరియల్ నేచర్ అనేది యాక్సెప్ట్ చేయటం. దట్ ఇస్ కాల్డ్ పీస్ ఫార్ములా, రైట్? సో ఎప్పుడైతే చేశామో దెన్ విల్ గెట్ ద పీస్. క్షమించి ప్రపంచమందలి జనసామాన్యము జ్ఞానానందములను కూడిన శాంతిమయ జీవనం కొనసాగించగలరు. ఏముంది? జ్ఞానానందం, హృదయానందం. అందుకు జ్ఞానం వచ్చింది కాబట్టి హృదయానందం. విషయం అర్థమైంది కాబట్టి మనశ్శాంతి. మనిషికి కావాల్సినవి రెండే ఆరు మూడు. శారీరక సుఖం కావాలి, మానసిక శాంతి కావాలి, హృదయానికి ఆనందం కావాలి. ఎక్కడ వస్తుంది? ఎలా వస్తుంది? యాక్సెప్ట్ కృష్ణ అండ్ ట్రై టు అండర్స్టాండ్ శ్రీమద్ భాగవతం. హియర్ శ్రీమద్ భాగవతం. ఆల్ త్రీ విల్ బి అవార్డెడ్ టు యూ. ఓకే. శ్రీకృష్ణ భగవాను నామము, యశస్సు, గుణము, పరివారాది ఏ సంబంధిత విషయమైనను విశుద్ధ భక్తునకు శ్రవణ మనోహరంగా నుండును. శుద్ధ భక్తునికి వాట్ ఎవర్ ఈజ్ కనెక్టెడ్ విత్ కృష్ణ ఇట్స్ హ్యాపీ. శుద్ధ భక్తుని యొక్క ఆనందం ఏంటంటే భగవంతుడే. భగవంతునికి సంబంధించింది ఏదైనా కూడా భక్తునికి ఆనందదాయకమే. Other than that, anything is miserable. Anything is miserable. ఏ విధంగానైతే ఫిష్ ఉంది. ఫిష్ ఎక్కడ ఉండాలి? సముద్రంలో ఉండాలి. నాట్ ఈవెన్ ఇన్ ఏ లేక్, నాట్ ఈవెన్ ఇన్ ఏ పాండ్, నాట్ ఇన్ ఏ వెల్. ఎక్కడ ఉండాలి ఫిష్? సముద్రంలో ఉండాలి. అన్లిమిటెడ్ వాటర్. అప్పుడు ఫిష్ విల్ బి హ్యాపీ.
అలాగే ఆత్మ ఎక్కడ ఉండాలి? పరమాత్మ దగ్గర ఉండాలి, పరమాత్మకు సేవ చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఆత్మ సంతోషంగా ఉంటుంది. మరి అలాంటి ఆత్మని తీసుకొచ్చి ఏమో చేసాం, ఫిష్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి చిన్న ఒక బౌల్లో పెట్టేసి నీళ్లు పోసేసి లీటర్ నీళ్లు పోసి దాంట్లో ఫిష్ని వేసేసి ఇంట్లో పెట్టి దానికి పక్కన టీవీ, ఏసీ, డీసీ అన్ని పెట్టేసి లాక్ చేసాం అనుకో, ఫిష్ విల్ బి హ్యాపీ? నో, నెవర్. దట్స్ వాట్ హ్యాపెనింగ్ విత్ అవర్ ఆత్మ. మనం ఏం చేస్తున్నాం? మన ఆత్మ మనమే ఆత్మలో మనల్ని ఏం చేసుకుంటాం? ఇలాగ బంధించేస్తున్నాం. ఓకే, టీవీ చూడు, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పి ఎంత చేస్తే ఆత్మ ఎందుకు ఆనందంగా ఉంటుంది చెప్పండి? ఆత్మ ఆనందంగా ఉండదు. ఎందుకు? ఆత్మకు కావాల్సింది అది కాదు. ఎక్కడ ఉండాలి? పరమాత్మ దగ్గర ఉండాలి. పరమాత్మ గురించి డిస్కస్ చేయాలి, పరమాత్మ గురించి పాడాలి, ఆడాలి. పరమాత్మతో చేయాల్సిన పనులు ఇవన్నీ. ఇక్కడ సపరేట్గా చేస్తున్నాం. నువ్వు ఎంత చేసినా ఆనందంగా ఉండడానికి వీలే లేదు. ఎంతకాలమైనా చేయి, ఎంతకాలమైనా చేయి, ఎంత తొందరగా రియలైజ్ అయితే అంత మంచిది. సో ఇక్కడ నామము, యశస్సు, గుణం ఇవన్నీ కృష్ణుకు సంబంధించినటువంటివి. భగవన్ నామం కావాలి, భగవన్ యశస్, భగవంతుని యొక్క యశస్సు, అతని కీర్తిని గుణగానం చేయాలి, గుణాలని గానం చేయాలి. పరివారం అది ఏ సంబంధిత విషయమైన విశుద్ధ భగనుకు శ్రవణ మనోహరంగా నుండును. నారదుడు, ఆంజనేయుడు, నందమహారాజు, ఇతర బృందావన వాసులు వంటి మహాభక్తులు అట్టి విషయములను ఆమోదించిండుటయే అందుల కారణము. కనుక అవి దివ్యములై హృదయమునకు, ఆత్మకు ప్రీతికరములై ఉండును. హనుమంతుడు ఈజ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ లార్డ్స్ నేమ్. భగవన్ నామంతో, రామనామంతో ఈ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఈ డజంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. Practical anything means anything. He doesn't need anything. Why not we? భగవన్ నామానికి అన్ని ఇవ్వగలిగినప్పుడు, హనుమంతునికే ఇవ్వగలిగినప్పుడు మనకి ఇవ్వదా? వాట్ ఈజ్ అవర్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ అండ్ హోలీ నేమ్? మనం కూడా భగవన్ నామం చేస్తున్నాం. 4 గంటలకు లేచి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ హరే రామ్ 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 హరే హరే చేస్తున్నాం. Are we happy like Hanuman? Hanuman, I don't want anything else. I just need this. We know the story. We know the story. In the story, ఏంటి, సీతమ్మ వారు హనుమంతునికి ఏమి ఇచ్చింది? ముత్యాల హారం ఇచ్చింది. ముత్యాల హారం ఇస్తే ఏం చేయాలని మెల్ల వేసుకోవాలి. ఏం చేస్తున్నాడు ఆయన? మొత్తం ఆ హారం అంతా కొరికేశాడు. ఏమైంది? హనుమాన్, వాట్ ఆర్ యూ డూయింగ్? అది మంకీ ఆర్ వాట్? వాట్ ఆర్ యూ డూయింగ్? He said, I am searching for Ram. Where is Ram in this mutyala haram? If there is no Ram in this mutyala haram, I don't care. Whatever it is fit for nothing. Put into garbage. మనం ఏం చేస్తున్నాం? ముత్యాల హారం పట్టుకొని ఉంటాం. ముత్యాల హారం కాదు మనకు కావాల్సింది, జపమాల కావాలి. మనకి జపమాల కావాలి, తులసి మాల చేతిలోకి రావాలి. వస్తే దాంతో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. Then we will become Hanuman. Right? So that is the situation we want. There is happiness in serving Krishna, Ram. Right? నారదుడు, ఆంజనేయుడు, నందమహారాజు, ఇతర బృందావన వాసులు వంటి మహాభక్తులు అట్టి విషయములను ఆమోదించి ఉంటే అందుల కారణము. రమ్యాకాచిదుపాసన వ్రజవధు వర్గేణ వా కల్పిత. శ్రీమద్ భాగవతం ప్రమాణమూలం ప్రేమాపుమార్దో మహాన్. చైతన్య మహాప్రభు అంటున్నారు, ఏంటయ్యా? రమ్యాకాచిదుపాసన వ్రజవధు వర్గేణ వా కల్పిత. బృందావన వసులైనటువంటి గోపికలు భగవంతుణ్ణి ఉపాసన చేస్తున్నారు. రమ్యాకాచిదుపాసన వ్రజవధు. వ్రజవధు అంటే గోపికలు.
రజ ధామంలో ఉన్నటువంటి వధువులు గోపికలు ఎలాగైతే ఉపాసిస్తున్నారో, that is the highest service, that is the highest worship of Krishna. Srimad Bhagavatam Pramanamalam, this is the highest worship of Krishna. రైట్. సో బృందావనవాసులు వంటి మహాభక్తులు అట్టి విషయములను ఆమోదించుటే అందులో కాను కనుక అవి దివ్యములై హృదయమునకు ఆత్మకు ప్రీతికరములై ఉండును. భగవద్గీతను ఆ పిదప శ్రీమద్ భాగవతమును నిత్యం శ్రవణం చేయట ద్వారా మనుజుడు శ్రీకృష్ణ భగవాను చేరి పెద్ద కమలమును బోలు గోలోక బృందావనమున అతనికి దివ్యమగు ప్రేమయుత సేవను కూర్చునని శ్రీల సుఖదేవ గోస్వామి ఇచ్చట నిశ్చయముగా తెలుపబడింది. ఫస్ట్ భగవద్గీత, ఆ తర్వాత శ్రీమద్ భాగవతం నిత్యం శ్రవణం చేయాలి. పొద్దున ఇది, సాయంత్రం అది. ఏదో మన మీద కొత్తగా చేయట్లే ఇది. వెనకటి ప్రతి ఇంట్లో జరిగే కార్యక్రమం ఇది, ప్రతి గుళ్ళో జరిగే కార్యక్రమం ఇది, ప్రతి కాంగ్రిగేషన్లో జరిగే కార్యక్రమం ఇది. ఏంటి? భగవద్గీత, మహాభారతం, భగవద్గీత అంటే మహాభారతం, రామాయణం, భాగవతం, ఈ మూడు నిరంతరంగా జరిగేటివి. చదువు వచ్చిన వాడికి, చదువు రాని వాడికి, అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అందరికీ అర్థమయ్యే విధంగా వీటి యొక్క నిరంతర శ్రవణం, కీర్తనం అనేది జరుగుతూ ఉండేది. అప్పుడు వాళ్ళ లైఫ్లో చాలా ఆనందంగా ఉండేటివి. మనందరికీ తెలుసు చిన్నప్పుడు ఎలా ఉండేదో పరిస్థితి. 50 ఏళ్ళ కిందట దిస్ వాజ్ ద సిచ్యువేషన్. We used to go to some place where we can hear Krishna Katha in different forms. Where is that now? Where is that now? No, there is no. సో అందుకని ఏమంటే ఇక్కడ అవి దివ్యములై హృదయముకు ఆత్మకు ప్రీతికరములై శ్రవణం చేయడం ద్వారా మనుషులు శ్రీకృష్ణ భగవాన్ని చేరి పెద్ద కమలమును బోలు గోలోక బృందం అతని దివ్యముకు ప్రేమయుత సేవను కూర్చునని శ్రీల సుఖదేవ గోస్వామి ఇచ్చట నిశ్చయముగా తెలుపబడింది. ఆర్ గోయింగ్ టు గోలోక, కృష్ణుడు డైరెక్ట్ సేవిస్తాం. గ్రేట్. అనగా ప్రత్యక్షంగా అంగీకరింపబడిన భక్తి యోగ విధానం ద్వారా ఈ శ్లోకమును తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవాన్ దివ్య కథామృతమును తగినంతగా శ్రవణం చేయటం ద్వారా భౌతిక కల్మషము ప్రత్యక్షంగా తొలగింపబడును. ఇది మనుజుడు ఆ దేవదేవుని నిరాకార విరాట్ రూప భావనను ధారణ చేయుటకు యత్నించిన కుండగానే సాధ్యపడగలదు. ఇది మనుజుడు ఆ దేవదేవుని నిరాకార విరాట్ రూప భావనను ధారణ చేయుటకు యత్నించకుండగానే సాధ్యపడగలదు. ఏం చేయాలి? నువ్వు నిరాకారం ఊహించకు, పరమాత్మను ఊహించకు. ఆ 2 చాప్టర్లు, ఫస్ట్ చాప్టర్ నిరాకారం, ఇదేమో పరమాత్మ. ఈ 2 కూడా అవసరం లేని చెప్తున్నాను. మరి ఏం చేయాలి? జస్ట్ ఇయర్ భాగవతం. దోస్ 2 ఆర్ వెరీ డిఫికల్ట్. అష్టాంగ యోగం ద్వారా పరమాత్మను పట్టుకోవటం, జ్ఞానం ద్వారా నిరాకారాన్ని పట్టుకోవటం చాలా డిఫికల్ట్. అందుకని ఏం చేస్తున్నావు? ఓపెన్ యువర్ ఇయర్స్, హియర్ శ్రీమద్ భాగవతం. జంప్ ఆన్ టు ద కాన్ఫరెన్స్ కాల్, హియర్ శ్రీమద్ భాగవతం. డన్. ఆల్రెడీ వచ్చేసాయి. యూఆర్ ఆల్రెడీ బ్రహ్మం దాటావు, పరమాత్మను కూడా దాటావు. ఇప్పుడు ఎక్కడున్నావు? భగవంతుని దగ్గర ఉన్నావు. ఎందుకు? భాగవతం చదువుతున్నావు కాబట్టి. భాగవతం, భగవంతుని యొక్క వతం భాగవతం, భగవంతుని యొక్క చరిత్రే భాగవతం. యు ఆర్ హియరింగ్, యు ఆర్ అసోసియేటింగ్ విత్ భగవాన్ కృష్ణ. దెన్ యు ఐ హావ్ టు close your nose, close your eyes, close your ears, close everything. Why you want to close? Open your ears, that's all. Instead of closing all your holes, just to open your ears and hear. You are in Goloka Vrindavan. Which is the intelligent way and which is the easiest way? Tell me. Closing all holes is easy. Opening 2 ears is easy. Which one? If you are real intelligent, we will stick to just open your ears and hear. Shravana. Shravana.
కథామృతం శ్రవణ పుటేషు సంవృతం. శ్రవణ పుటేషు. సో భౌతికలు ప్రత్యేకతలు ఇది మనుషుడు ఆ దేవదేవుని నిరాకార విరుద్రూప భావన ధారణ చేయటకు యత్నించకుండానే సాధ్యపడగలదు. సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కు ఈజ్ నాట్ రికమెండింగ్ టు హిమ్ టు ఓకే డూ పరమాత్మ ధ్యానం చేయి అని చెప్తున్నాడా? ఈజ్ దట్ ద రికమెండేషన్? మై డియర్ పరీక్షిత్, నౌ యు ఆర్ గోయింగ్ టు డై ఇన్ 7 days. ఓకే, గో అండ్ సిట్ డౌన్ అండ్ క్లోజ్ ఎవ్రీథింగ్ and meditate on Paramatma. No. Okay, meditate on Virat Rupam. No. He said simply, hear Srimad Bhagavatam. Krishna gurinchi vinu. Done. Anduku telusu ayaniki. Adi anakane ekkuva evariki upayogam anaku upayogam. Parikshit Maharaj ki he is already bhakta. He doesn't need anything else. He is directly whether he hear Bhagavatam or not, he is going back to Krishna. That is for sure. But this is for us. This is for us. Yesterday we were discussing in the Bhagavad Gita class. Virat Rupam recommend adugutunadu Arjunudu. Enduku ayana kavali adi? No. There are some people they need this. They need this. Vaalla koraki. Evarevaru ayanaku telusu. Vaalla koraki Virat Rupaanni chupinchamannadu. But otherwise why does Arjuna needs a Virat Rupam? Before that itself, he has accepted Krishna, Param Brahma, Parandama, Pavitram, Paramam Bhavan, Purusham, Shashvatam Divyam, Adidevam, Ajam Vibhum, and accept this certificate itself. He doesn't need anything else. But he did that for others, for us. So same thing is happening here. For us, it is happening. Bhakti Yogam abhyasinchunnanu, karta bhautika kalmasham nundi punitudu kaanicho, atadu nikkamga mithya bhaktude ayyunnadu. Chala important. Very, very relevant ఇది. ఏంటి? భక్తి యోగం అభ్యసించుచున్నాను. ఎస్, వీఆర్ ప్రాక్టీసింగ్ భక్తి యోగా. సింప్లీ హౌ? సింప్లీ బై చాంటింగ్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. వీఆర్ రిసైటింగ్ ఎవ్రీ డే, వీఆర్ చాంటింగ్. భక్తి యోగం చేస్తున్నాం. భక్తి యోగం అభ్యసించున్నాను. కర్త భౌతిక కల్మషం నుండి పునీతుడు కానిచో అతను నిక్కముగా మిథ్యాభక్తుడు అయ్యును. అంటే మనం ఎంతవరకు పునీతం అవుతున్నాము, క్లీన్ అవుతున్నాము, మనలోంచి మాలిన్యాలు తగ్గుతున్నాయా లేదా అనేదే క్వశ్చన్. తగ్గుతున్నాయి, వండర్ఫుల్, ప్రాసెస్ వర్కింగ్. తగ్గట్లేదు, సంథింగ్ ఇస్ రాంగ్, నాట్ విత్ ద ప్రాసెస్, విత్ అస్. అవునా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, రోగం ఏందో చూశాడు, ఆయన టెస్ట్ చేశాడు, రోగం ఉందో కనుక్కున్నాడు, మందులు రాశాడు, ఇంట్లో తెచ్చాం, మందులు ఇంట్లో పెట్టాం, వేసుకుంటున్నాం. ఎలా చెక్ చేస్తాం మనం? రోగం తగ్గిందా లేదా అన్నదే క్వశ్చన్ అక్కడ. నేను ఆనందంగా ఉన్నానా, హ్యాపీగా ఉన్నానా కాదు క్వశ్చన్ అక్కడ. రైట్? ఫస్ట్ టెస్ట్ ఏంటి? నా రోగం తగ్గిందా లేదా, సఫరింగ్ తగ్గిందా లేదా అన్నదే క్వశ్చన్. సఫరింగ్ తగ్గట్లేదు, నొప్పి ఎలా ఇంతకుముందు ఎలాగ ఉంది ఇప్పుడు అలాగే ఉంది, దెన్ యూ హ్యావ్ టు గో బ్యాక్. डॉक्टर साहब कुछ गड़बड़ है, some problem is there, please re-evaluate what is the problem, can you change the medicine, what you have to do something. Alaga you have to measure. So అక్కడ చెప్పబడింది భాగవతంలో ఏమన్నాడు? భక్తి పరయేష అనుభవం అన్యత్ర త్రయేష త్రిక ఏక కాలః ప్రపద్యమానస్య యదాశ్నత తుష్టి పుష్టి క్షుదు అనుగాసం. అక్కడ భాగవతం 11th cantoలో చెప్తున్నాడు. అక్కడ ఏంటి? భక్తి పర ఈశానుభవ అన్యత్ర విరక్తిరన్యత్ర జయేష త్రిక ఏక కాలః. ఎప్పుడైతే మనం భగవన్నామం పట్టుకొని, భగవద్గీత భాగవతాలను పట్టుకొని మనం సాధన చేస్తున్నామో ఏం జరుగుతుంది? త్రిక ఏకకాలః, 3 జరుగుతాయి. ఎట్ ఏ టైం 3 జరుగుతాయట. ఏంటి? ప్రపద్యమానస్య యథాశ్నతస్తుష్. అశ్నతస్ అంటే తినడం, అశ్నతస్త్ తినడం. యథాశ్నత, ఎప్పుడైతే మనం ఆకలిగా ఉన్నప్పుడు అన్నం తింటాం, తిన్నప్పుడు ఏం జరుగుతుంది? దిగుతున్న ప్రతి ముద్దకి ఏం జరుగుతుంది? 3 జరగాలి.
ఏంటి? ఆకలి తగ్గిపోవాలి, శక్తి రావాలి, తుష్టి తృప్తి రావాలి. తుష్టి, పుష్టి, క్షుదనుగాసం 3. తుష్టి అంటే సంతోషం, పుష్టి అంటే ఎనర్జీ, శక్తి రావాలి, క్షుదనుగాసం అంటే ఆకలి తగ్గిపోవాలి. ఈ 3 జరగాలి. అలాగే మరి ఎప్పుడైతే మనం భగవద్గీత భాగవతాలను పట్టుకుని శ్రవణం చేస్తున్నామో, సాధన చేస్తున్నామో హరే కృష్ణ మంత్రం ద్వారా 3 things షుడ్ హ్యాపెన్. భక్తి, పర ఈశానుభవ, భక్తి రావాలి, భగవంతుడి పట్ల ప్రేమ రావాలి. పర ఈశానుభవం రావాలి అంటే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఆ ఎక్స్పీరియన్స్ రావాలి, తెలియాలి మనకు. ఫ్రమ్ విత్ ఇన్, ఎక్స్టర్నల్ లేకపోయినా ఫ్రమ్ ఇన్సైడ్ వీ షుడ్ అండర్స్టాండ్ and we should get the conviction that oh, Krishna is there, Krishna is the reality. ఆధ్యాత్మిక ప్రపంచం అనేది ఒక రియాలిటీ. మన రియాలిటీ ఒక భౌతిక ప్రపంచమే రియాలిటీ, ఆధ్యాత్మిక ప్రపంచం రియాలిటీ లేదు మనకి. isn't it? ఏంటి మనకు మన రియాలిటీ, మన వే ఆఫ్ అసెసింగ్ ద రియాలిటీ ఈజ్ జస్ట్ బై లుకింగ్. కళ్ళ ద్వారా చేస్తున్నాం మన రియాలిటీ, రైట్? హౌ మెనీ? మన కళ్ళ ద్వారా చూస్తూనే ఎన్ని నిజం, ఎంతవరకు నిజం, ఎన్ని నిజం? సో దిస్ ఫాల్స్ వే ఆఫ్ అసెసింగ్. సో మరి ఎలా చేయాలి? చెవుల ద్వారా చేయాలి. రియల్ అసెస్మెంట్ షుడ్ బి డన్ త్రూ ఇయర్స్, నాట్ బై ఐస్, నాట్ త్రూ ద ఐస్, రైట్? సో పాయింట్ ఏంటి? యా, సో ఎప్పుడైతే మనం భాగవతం చదువుతామో ఈ 3 విషయాలు జరగాలి. భక్తి, పరఈశ అనుభవ, నెక్స్ట్ విరక్తి రన్యత్ర, విరక్తి కూడా రావాలి. ఎక్కడ విరక్తి రావాలి? ఈ అన్నెసెసరీ నాన్ సెన్సికల్ విషయాల పట్ల విరక్తి కూడా రావాలి. ఆ విరక్తి రావట్లేదు, there is something wrong. That's what he is saying here. భక్తి యోగమును అభ్యసించుచున్నను కర్త భౌతిక కల్మషము నుండి పునీతుడుగా అనిచో. దట్ ఇస్ కాల్డ్. భౌతిక కల్మషాలు ఉన్నాయి, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, ఇలా ఉన్నాయి ఈ కల్మషాలు. ఈ కల్మషాల నుంచి పునీతుడు అవుతున్నాడా? అవట్లేదు, సంథింగ్ రాంగ్. కానిచో అతడు నిక్కముగా మిథ్యాభక్తుడే అయ్యుడు. జస్ట్ ఈజ్ ఫేకింగ్, ఫేక్ చేస్తున్నాడు. ఎంతకాలం ఫేక్ చేస్తావు? నాట్ టూ లాంగ్. భౌతిక బంధము నుండి విడుదలను పొందుటకు అట్టి వంచకునికి ఎటువంటి ఉపాయం లేదు. హరే కృష్ణ. ప్రపోజల్ కంక్లూడ్ చేశాడు. వంచకుడు అంటే మోసగాడు, తనని మోసం చేసుకుంటున్నాడు, లేదంటే భగవంతుని మోసం చేస్తున్నాడు. మరి భగవంతుని ఎవడు మోసం చేయగలడు? కెన్ ఎనీబడి చీట్ గాడ్? కెన్ ఎనీబడి చీట్ కృష్ణ? కృష్ణ ఇస్ ద బిగ్గెస్ట్ చీటర్. చీటర్లకే చీటర్ ఆయన, మోసగాళ్ళకు మోసగాడు, రైట్? సినిమా వచ్చింది ఎప్పుడెప్పుడు, మోసగాళ్ళకు మోసగాడు ఎవరు? కృష్ణుడే. నువ్వు కృష్ణుని మోసం చేయాలనుకుంటే నువ్వు మోసపోతావు. వెరీ గుడ్, గుర్తుపెట్టుకో. డోంట్ ట్రై టు చీట్ కృష్ణ ఇన్ ఎనీవే. ఏ విధంగా కూడా భగవంతుని మోసం పుచ్చడానికి ప్రయత్నం చేయకు. అంతకన్నా ఫూలిష్నెస్ ఇంకోటి లేదు. దట్ మీన్స్ యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్. ఎవడన్నా తను మోసం చేసుకుంటాడా? బుద్ధుడు ఎవడైనా? ఎవడు చేసుకోడు. సో దట్ మీన్స్ వాడు మనం భగవంతుని మోసం చేస్తున్నాం అంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. అది ఏ విధంగానైనా కానివ్వండి. సో అలాంటి వాడికి ఏమన్నాడు? వేరే ఉపాయం లేదు. భౌతిక బంధం నుండి విడుదలను పొందుటకు అట్టి వంచకునికి ఎటువంటి ఉపాయం లేదు, వేరే ఉపాయమే లేదు. చెప్పాడు కదా, ఏంది? కల ఏంది? నో అదర్ వే, కాలం నాస్తేవ గతిరన్యదా అని చెప్పి నెక్స్ట్ ఏం చెప్పాడు? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే ఇతి షోడశక నామ్నాం కలి కల్మష నాశనం. నెక్స్ట్ నాత ఉపాయ సర్వ వేదేషు దృశ్యతే. అక్కడ చెప్పాడు, వేదాలు అన్ని వెతికినా, ఉపనిషత్తులు అన్ని వెతికినా, పురాణాలు అన్ని వెతికినా దీన్ని మించినటువంటి వేరే ఉపాయము లేదు అని చెప్పాడు. అక్కడ బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పాడు. భగవంతుడు భగవన్ నామం తప్ప ఇంకా ఏం లేదు, వేరే ఉపాయమే లేదు. ఉన్నదల ఈ ఒక్క ఉపాయమే. ఈ ఉపాయాన్ని పట్టుకోకపోతే అపాయంలోకి వెళ్తాం మనం. వీఆర్ ఆల్రెడీ అపాయం. ఈ అపాయం నుంచి బయటపడడానికి ఉపాయం కావాలి.
That upayam is nothing but Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. దీన్ని మించిన వేరే ఉపాయం లేదని ఉపనిషత్తులు చెప్తున్నాయి, పురాణం చెప్తుంది, భాగవత పురాణం చెప్తుంది, భగవద్గీతలో ఇండైరెక్ట్లీ కృష్ణుడు చెప్తున్నాడు. వాట్ ఎల్స్ యూ నీడ్? హౌ మచ్ ఎవిడెన్స్ యూ నీడ్? టెల్ మీ. Is this not enough? This is enough. This is more than enough. So let us be satisfied with this and continue our sadhana day in and day out till fag end of the life. ఏంటది? ప్రతిశ్వాస స విశ్వాస రామము స్మర దినే దినే. ప్రతి శ్వాస ఎప్పుడు ఆగిపోవాలి? నీ శ్వాస ఆగినప్పుడే ఆగిపోవాలి. ఏంటది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. అది ఎప్పుడు ఆగాలి? నీ శ్వాస ఆగిన రోజు అది ఆగాలి. నీ శ్వాస ఉన్నంత కాలం అది నడుస్తూనే ఉండాలి. వెరీ సింపుల్. ఎప్పుడంటే నేను ఎప్పుడు చాంట్ చేయాలి, ఎప్పుడు చేయకూడదు? శ్వాస ఆగిన రోజు చేయకూడదు. ఎట్లా చేయవు ఆ రోజు. అందుకని ప్రతి శ్వాస స విశ్వాస, నమ్మకంతో చేయాలి. ఏంటి ఆ నమ్మకం? కృష్ణ ఇస్ దేర్, కృష్ణ ఇస్ రియల్, భాగవతం ఇస్ రియల్, గోలోక బృందావనం ఇస్ రియల్, రైట్? కృష్ణ ఇస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ మీ. కృష్ణైక శరణం, కృష్ణుడే శరణం. స విశ్వాస, ఈ విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. నమ్మకం, విశ్వాసం అంటే గట్టి నమ్మకాన్ని విశ్వాసం అంటాం. దీని నమ్మకం కావాలి మనకు. ప్రతి శ్వాస స విశ్వాస రామం స్మర దినే దినే, ఎవ్రీ డే వితౌట్ ఫెయిల్. ప్రతిరోజు ప్రతి శ్వాస రామం స్మర దినే దినే. ఎందుకు చేయాలట? పునఃశ్వాస నా విశ్వాస. మళ్ళీ శ్వాస ఉందో లేదో నమ్మకం లేదు మనకి. నో విశ్వాస, నా విశ్వాసం మీన్స్ నో విశ్వాస, నమ్మకం లేదు. పునఃశ్వాస నా విశ్వాస ఆగమిష్యతి వానవా, వస్తుందో లేదో గ్యారెంటీ లేదు. అందుకని ఉన్న బ్రీతింగ్ లోనే, ఉన్న శ్వాసలోనే భగవంతుని పట్టుకో, భగవంతుని పట్టుకో. అంతేగాని వేరే మాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సింప్లెస్ట్ వే కృష్ణ హస్ గివెన్ టు అస్. వై వి హావ్ టు స్ట్రగుల్? తలకాయ కిందకి కాళ్ళు పైకి పెట్టాల్సిన అవసరం లేదు, ఎస్పెషల్లీ కలియుగంలో. కలర్ దోషనిదే రాజన్ అస్తి ఏకో మహాగుణాన్ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. కీర్తనాది ఏవ కృష్ణస్య, కృష్ణుని మాత్రమే కీర్తించడం వల్ల ముక్త సంగ పరం వ్రజేత్. యు ఆర్ గోయింగ్ టు గో టు కృష్ణ. సో వాట్ ఎల్స్ వి నీడ్? శాస్త్రం ఇంత క్లియర్గా, ఇంత గొప్పగా చెప్తున్నప్పుడు వై వి హావ్ టు వరీ? నో వరీ, జస్ట్ హరి. We hurry to get hurry. No hurry. We are hurry for so many things, but we are not hurry for hurry. Let's be hurry for hurry. ఎందుకు? కరోనా కబలించేస్తా ఉంది ప్రపంచాన్ని. కరోనా కబలించేస్తా ఉంది. అది మనల్ని కూడా కబలించ ముందే లెట్ us be hurry for hurry. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. That's all. We have finished Srimad second chapter. శ్రీమద్ భాగవతం నందు హృదయస్థ పరమాత్ములను ద్వితీయ స్కందములోని 2వ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఓకే, వెరీ గుడ్. 7:58, 2 minutes left. Questions, comments? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ప్రభు. ఇవి మాత్రం, ఈ చాప్టర్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ప్రభు. చాలా చాలా కదా. అంటే మనం సరిగ్గా గనక వింటే గనక మనసులో విప్లవం రావాలి మనకి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామ్. నేను ఇన్ని సంవత్సరాలు చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు 6 నెలల నుంచి వింటున్నది ఒక ఎత్తు ప్రభు. అంటే నా ఉద్దేశం ఏంటంటే క్లాస్ ఎప్పుడు బాగుంటది ప్రభు, కాకపోతే మనం వినేదాన్ని బట్టి
అర్థం చేసుకున్న దాన్ని బట్టి మనకు ఉంటది. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది ప్రభు, అంటే మీరు క్షమించండి కరెక్టో కాదో, ఆత్మ వేరే అనాత్మ వేరే, భగవంతుడు కృష్ణుడు భగవంతుడు వేరే అని చెప్పారు. అది నాకు అసలు తెలియదు ప్రభు. ఇక్కడ మీరు చెప్పిన తర్వాతనే నాకు అర్థమైంది. అప్పుడు ఇది కనుక మనం పట్టుకుంటే హంస కదా పాలు నీళ్ళు ఎట్లా వేరు చేస్తుందో, మనము అట్లా అనాత్మను తీసేసి ఆత్మను పట్టుకొని పరమాత్మను పట్టుకునే ఉపాయం మనకు కలుగుతుందని నేను అనుకుంటున్నాను ప్రభు. రైట్, దట్స్ ట్రూ. నిజంగా ప్రభు. అంటే ఎవరైనా మాట్లాడితే మాట్లాడనివ్వండి ప్రభు. చెప్పండి మీరు మాట్లాడండి చెప్పండి. ఏం లేదు ప్రభు, కృతజ్ఞతలు చెప్పుకోవడానికే నేను మాట్లాడుతున్నాను. ఆయన పేరు వెంకటరాజం గారు చెప్పినట్టు ఏ క్లాస్ అయినా ఆ క్లాస్ ఎక్సలెంట్ గానే ఉంటది, కానీ వినాలి. అది ఇప్పుడు నిన్న మీరు ఒకటి కామెంట్ చేశారు, ఆవిడ భగవద్గీత చదువుతుంది, టీవీ నడుస్తుంది అని. కానీ నేను కూడా అట్లా చేసేదాన్ని ఎందుకంటే తప్పును ఒప్పుకోవడంలో తప్పేం లేదు కదా ప్రభు. అంటే ప్రాపంచిక విషయాలన్నీ మర్చిపోవాలంటే వెంటనే మర్చిపోం. అంటే అంత మురికి మలినంగా ఉంటది కాబట్టి మనస్సు అది తొందరగా పట్టుకోవాలంటే అది కొంచెం సేపు పెట్టుకొని మళ్ళీ దాని నుంచి దీనికి కన్వర్ట్ చేసుకుంటే లాభం వస్తుంది అని చెప్పి నాకు అనిపించింది ప్రభు మీరు చెప్పిన తర్వాత. కానీ ఇప్పుడు నాకు అసలు టీవీ లేదు, టీవీ వద్దనే అనుకుంటున్నాను. అసలు చాలా చాలా ఎంత ఉపయోగకరంగా ఉంది అని అంటే నిజంగా చేంజ్ మాటలు రావు. హరే కృష్ణ. ఓకే, నెక్స్ట్ మీరు చెప్పింది. నెక్స్ట్ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చౌరాష్టకం ఈ రోజు నేను చదవాలని అనుకుంటున్నాను ప్రభుజీ. కాకపోతే ఏంటంటే కొంచెం ఆ రాగం రావడము, కొంచెం తప్పులు పోవడం అనేది క్షమించండి. తర్వాత అయినాక నేను చదవాలని అనుకుంటున్నాను. ఓకే, నో ప్రాబ్లం, చదవండి. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకా నేను కూడా అనుకున్నాను ప్రభు చదువుదామని. మాతాజీ చదవండి, తలా ఒక్కరోజు చదవండి. ఎవ్రీబడి షుడ్ ప్రభు. రాదు ముఖ్యంగా మీ దగ్గర మా చదవడం ముఖ్యం ప్రభు. హరే కృష్ణ. కృష్ణుడికి ప్రేమతో భక్తితో చదవటం ఇంపార్టెంట్. ఇంకా ఎనీ క్వశ్చన్స్? హరే కృష్ణ ప్రభు. దండోత్తరం ప్రభు ఒక క్వశ్చన్. ఇప్పుడు భౌతిక జగత్తు అంటే మెటీరియల్ వరల్డ్ లో ఉన్నప్పుడు మెటీరియల్ వరల్డ్ ధర్మము, స్పిరిచువల్ వరల్డ్ ధర్మము డిఫరెంట్ గా ఉంటాయా? Of course, what is the experience of your spiritual world here? ఏముంది అంటే, of course, if you are in the material consciousness, too different for you. But when you are in spiritual consciousness, both are same for you. You don't feel any difference. When you are in spiritual consciousness lo unnappudu, you don't differentiate between matter and spirit, because you are already spiritual consciousness. What is this matter? It's another form of another energy of Krishna, right? You will see Krishna and you connect to you see everything in relation to Krishna. So కాబట్టి ఒక భక్తునికి there are no two worlds. ఆధ్యాత్మిక ప్రపంచం, భౌతిక ప్రపంచం అనేది ఏం లేదు భక్తునికి ఎవ్రీథింగ్ ఇస్ ఆధ్యాత్మికమే. ఎందుకు? ఎవ్రీథింగ్ కనెక్టెడ్ టు కృష్ణ. దుర్గాదేవిని అఫెండ్ చేస్తున్నట్టు ఇప్పుడు ఒకవేళ మనం ఈ వరల్డ్ ఎక్కడ ఎవరు అఫెండ్ చేస్తున్నారు? హూ ఇస్ అఫెండింగ్? హూ ఇస్ భక్త అఫెండా? భక్త ఇస్ నాట్ అఫెండింగ్. Bhakta is working for Krishna. Durga is also working for Krishna. Both are companions, both are colleagues. Durga Devi colleague, Bhaktudu colleague, idhar colleagues hai. Enduku they are both are working for Krishna. So a devotee never offends any devata, including Durga. Why a devotee has to offend Durga? She is doing her job.
She's doing her job nicely. So in fact, we have to learn from Durga. ఏం నేర్చుకోవాలి ఆమె దగ్గర నుంచి? ఆమె ఎంత సిన్సియర్ గా భగవంతుని పనిచేస్తుంది. వై కాంట్ వి డూ లైక్ హర్? అండ్ ఒక రకంగా మనల్ని ప్యూరిఫై కూడా చేస్తున్నారు. అంటే మనము షీఈస్ హెల్పింగ్ us. మనల్ని చక్కవడానికి చేస్తున్నారు. షీఈస్ హెల్పింగ్ us. She's not harming the devotees. She is helping. She is testing. If you understand that, it is a help. If you don't understand that, yes, she is harming you. Yes. గోకులం చేరబోయే లాస్ట్ మినిట్ వరకు కూడా మనల్ని టెస్ట్ చేస్తా ఉంటుంది మాయ రూపంలో. సో దట్ షీ ఇస్ డూయింగ్ అలాగనమాట. సో కాబట్టి ఫర్ ఏ భక్త దేర్ ఇస్ నో డిఫరెన్స్ అండ్ వీఆర్ నాట్ అఫెండ్. భక్త ఇస్ నాట్ అఫెండర్ ఆఫ్ ఎనీబడి, ఇంక్లూడింగ్ an ant. We are all fellow living beings. అందరం కర్మగాలి ఇక్కడ వచ్చి పడి ఉన్నాం. సో we all go back. We have to help each other, to be frank. హలో ప్రభుజీ. ఆ విధంగా. ఎవరమ్మా? ప్రణామం ప్రభుజీ. క్లాసులు చాలా ఉంటున్నాయండి. అన్మ్యూట్ చేయలేకపోయా ఇన్ని రోజుల నుంచి, తెలియలే నాకు. చెప్పండి అమ్మా. లేకుండా ఆ టైంకి చాలా ఇంట్రెస్టింగ్ గా పరిగెత్తుకుని అక్కడ కూర్చోటంగా అనిపిస్తుంది. భగవంతుడే పిలుస్తున్నట్టు. ఎస్ అమ్మా, భగవంతుడు అనుమతి ఇవ్వకపోతే కాల్ జరగదు, కాల్లో జాయిన్ కాం. ఎస్. మాలతి ద్వారా వచ్చాను నేను. అలాగా. ఓకే వెరీ గుడ్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంటున్నాయి సార్ స్వామి. థ్యాంక్స్ అమ్మా. ఓకే, అది ప్రభు. నేను జ్యోతి మాకు చెప్పండి. ఈ 37 శ్లోకంలో శ్రీల ప్రభుపాదుల వారు అసలు ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా బ్రతకడం ఎలా ఉంటుంది మీ జీవితము అనేది నిజంగా కళ్ళకు కట్టినట్లుగా చెప్పారు ప్రభుజీ. చాలా బాగుంది. అంటే మా చిన్నపిల్లలప్పుడు విషయాలు గుర్తు వచ్చి కంపేర్ చేసుకుంటే నిజమే కదా, ఈ యంత్రాలు ఇవన్నీ లేకుండా కూడా అప్పుడు కూడా బ్రతికాం ఎంతో ఆనందంగా, ఇంతకంటే కూడాను అని అనిపించింది అన్నమాట. నిజంగా ఆయన ఎప్పుడో ఈ విషయాలని ఇంత చక్కగా ఉదహరించారు. మన అన్ఫార్చునేట్ అన్నమాట, మనం ఫాలో అవ్వలేకపోవటం మానవ జాతి. నిజంగా చాలా బాగుంది ప్రభుజీ, చాలా బాగా చెప్పారు ఇందులో. ఓకే. అండ్ మాయ చేస్తూ తన కర్తవ్యం ఆమె తను చేస్తూ ఉంటే, ఒక భక్తునిగా మన కర్తవ్యం మనం భక్తి మార్గం వైపు వెళ్ళడమే మన ధ్యేయము అనేది, నిశ్చలంగా వెళ్ళాలి అనేది దానికి మాయ సహకరిస్తుంది అన్నట్టే అనుకుంటున్నాను ప్రభుజీ నేను. ఇండైరెక్ట్లీ షీ ఈస్ హెల్పింగ్ us. మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే yes, we will appreciate her job and we will appreciate her. Positive way we have to take everything. Exactly. Yes. Thank you Prabhu. Thank you. హరే కృష్ణ ప్రభు. మాతాజీ, ప్రభులకి నేను ఒకటి విన్నపం చేయదలుచుకున్నాను. ప్రభువుకి ఇబ్బంది, అంటే మనకు ప్రభువుకి ఇబ్బంది పెట్టద్దు ఎవరు కూడా. ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకుంటే కట్ చేసి అడగొచ్చు, ప్రభు ఛాన్స్ ఇస్తారు. కానీ అందరికి రావాలి. ప్రభు ఒక ఒరవడిలో, అంటే నాకు సరైన మాటలు రావట్లేదు. ప్రభు ఒక ఫ్లోలో వెళ్ళిపోతారు. వారు గమనించుకుంటారో మనకు తెలియదు. కానీ మనకి అడగాలి. తద్విద్య ప్రణిప్రాతేనా అని మనం చదువుకుంటున్నాం. సనాతన ధర్మం అంటున్నాం. సనాతన ధర్మాన్ని మనం గౌరవించినట్టయితే మనము అడగాలి, అందరు క్వశ్చన్స్ అడగాలి. కాకపోతే కట్ చేయొచ్చు. చెప్పే వాళ్ళు కూడా హరే కృష్ణ అని అంటే వాళ్ళు కూడా తొందరగా ముగిస్తారు. ఎవరు స్పందించకపోతే, ఎవరు మాట్లాడకపోతే ప్రభు వాళ్ళకి అట్లా ఛాన్స్ ఇస్తూ ఉంటారు. దయచేసి అర్థం చేసుకొని ఈ బ్రహ్మాండమైన ఈ భగవంతుడు ప్రసాదించిన ఈ క్లాసులని సహకరించాలని నేను కోరుతున్నాను. క్షమించండి, మన్నించండి, దండవత్రున్నాం. లేదు విజయ్ గారు, మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. ఎప్పుడైనా వాళ్ళు ఇప్పుడు అడగాలనుకున్న వాళ్ళు మధ్యలో కట్ చేసి అడగచ్చు, అప్పుడు మిగిలిన వాళ్ళు క్వైట్ అయిపోతాము కదా. అంతేగాని ఒకరిని పాయింట్అవుట్ చేసి ఇట్లా మాట్లాడటం కన్నా వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని అడగచ్చు. అడుగుతూనే చాలా కరెక్ట్ చెప్పారు. అప్పుడు అడగాలనుకున్నప్పుడు ఇప్పుడు భయపడుతున్నాము, అసలు అడగాలా వద్దా అనేది భయపడుతున్నాము. నేను చెప్తాను, ఒక్క నిమిషం. ఎవ్రీబడి ప్లీజ్ స్టాప్. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు.
ఎవరికి క్వశ్చన్ వస్తే వాళ్ళు అడగండి. ఎవరి ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేయండి. దిస్ ఈస్ ద ఫోరం టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్స్. అంత అప్రిహెన్షన్ ఏం లేదు, అంత భయపడాల్సింది ఏం లేదు. ఎవరు భయపడాల్సిన అవసరం. ఆఫ్ కోర్స్ హ్యాండ్ రైజ్ చేసి అడిగితే తప్పు లేదు కదా ప్రభు? That's good. Yes, you can go raise the hand. నేను హ్యాండ్ రైజ్ చేసి there is an option. There is an option. You can raise your hand. మీరు పర్మిషన్ ఇచ్చినాకే అడిగాను. No problem. అంత భయపడాల్సిన ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. అంత భయపడాల్సిన అవసరం లేదు. నేను మాక్సిమం వింటూ అంటే సందర్భాన్ని బట్టే చూస్తున్నాను. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, బయట వినడానికి ఇక్కడ వినడానికి డిఫరెన్స్ కనబడాలి. మనం యూట్యూబ్ లో ఫేస్బుక్ లోకి వెళ్తే లక్షల లెక్చర్స్ ఉన్నాయి, గంటల తరబడి లెక్చర్స్ ఉన్నాయి. ఆ లెక్చర్ కి ఈ లెక్చర్ కి తేడా ఏంటి? అఫ్ కోర్స్ నాది లెక్చర్ కాదనుకోండి, తేడా ఏంటంటే చాలా ఫ్రీడమ్ ఇచ్చారు ప్రభుజీ. తేడా ఏంటంటే క్వశ్చన్ అక్కడ క్వశ్చన్ వస్తుంది, ఆన్సర్ లేదు. ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, నాకు తెలిసిన ఆన్సర్ చెప్తాను, లేకపోతే ఫైండ్ అవుట్ చేసి చెప్తాను, లేదా నాకు తెలియదు అని చెప్తాను. క్వశ్చన్ దగ్గర ఊరికి లెక్చర్ వింటే సమ్ టైమ్స్ ఇట్ డజంట్ హెల్ప్. క్వశ్చన్ వస్తుంది, అడగాలి. దానికి భయపడితే ఇంకా దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ దిస్ కాల్. There is no meaning for this. మైండ్ అంతా గందరగోళం అవుతుంది. భయపడటం అంటే ఎవరన్నా ఏమన్నా అంటారా మనల్ని? No, అట్లా కాదు. So when you are talking also, you should be considerate of others and you should confine your question, and then you should be very optimize your time. Prolong చేయకుండా అలాగే చేస్తే it will be useful for everybody. That is the whole intention. Everything హ్యాండ్ రైజ్ చేసి అడుగుదాం మాధురి గారు. హ్యాండ్ రైజ్ చేస్తే బెస్ట్. Either way, no problem. ఛాన్స్ ఇస్తారు సార్. Okay. జాగ్రత్తగా వింటే ఎక్కువ క్వశ్చన్స్ కూడా రావులే. Exactly. That is important point. If you are hearing nicely, all the questions will be solved actually. Why? It is there actually. Prabhupada is answering. Okay. Kalyan Mataji చెప్పండి. ప్రభుజీ కళ్యాణ్ మీ వాయిస్ పోయింది మాతాజీ. Now is it audible ప్రభుజీ? Now it's audible. మీ సిగ్నల్ ప్రాబ్లం అక్కడ మీకు ఎందుకు ఎప్పుడు ప్రాబ్లం ఇది? మీకు వినడం వల్ల బాగానే ఉంటుందా మరి మీరు మాట్లాడినప్పుడు అలాగ ఇప్పుడు పర్వాలేదా ప్రభుజీ ఇప్పుడు? Go ahead. హరే కృష్ణ. మాట్లాడండి మాతాజీ, వింటున్నాం. ప్రభుజీ దామోదర్ మంత్ ఏమైనా ప్రోగ్రామ్ ఉందా ప్రభుజీ? దామోదర్ మంత్ ఇంకా రాలే కదా. దామోదర్ మంత్ ఏమైనా ఒక 2 months ముందు అట్లా ప్రోగ్రామ్ చేస్తారు కదా, అట్లా ఏమైనా పూర్తి వినవల్ల. దామోదర్ మంత్ గురించి ఏంటి చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ప్రభుజీ వేస్తారు కదా, టూరింగ్ ప్రోగ్రామ్ మాధవి, can you type your message? మీ మెసేజ్ చాట్ లో పెట్టండి మాధవి. We are not able to hear you. It's a problem. Okay. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చెప్పండి అమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. తండ్రి నీ ఒక్క భాగవతం కానీ భగవద్గీత కానీ స్వామి, ఈ మానవ జన్మ బహుమూల్యం స్వామి, దానిని మాయలో తోయొద్దని, నిలకడలేని ఈ జీవితానికి నీటి బుడగవలే ఉంటే ఈ జీవితానికి హరే రామ హరే కృష్ణ 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 హరే హరే ఆ మంత్రము చెవులారా వినండి అని ఎన్నిసార్లు స్వామి తెలియని వాళ్ళకందరికీ ఎంత బాగా చెప్తున్నారు తండ్రి. ఇంతకన్నా ఆత్మజ్ఞానాన్ని చెప్పే వాళ్ళు ఎవరు తండ్రి? ఆత్మ ఎందే పరమాత్మ ఉంటాడని, ఆత్మ జ్యోతినే కాంచమని చెప్తూ ఉన్నారు తండ్రి. మాటలు రావట్లేదు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అమ్మా. థ్యాంక్ యూ. కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామ్.
ప్రభుజీ యాక్చువల్లీ నేను ఇది వరకు కృష్ణ కాన్షియస్ లో మనం అడ్వాన్స్ అవుతూ ఉంటే లైక్ మనకి ఇంకా ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు. ప్రాబ్లమ్స్ అంటే లైక్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై కృష్ణ అని ఉండేది. ఈవెన్ ఐ హ్యావ్ దట్ నౌ. బట్ టుడే క్లాస్ వల్ల ఏమర్థమైందంటే యాజ్ వి ప్రోగ్రెస్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ మాయ ఇంకా ఇంకా కాంప్లికేట్ చేస్తుంది, ఇంకా టెస్ట్ ఎక్కువ అవుతాయి అని చెప్పి అర్థమైంది ప్రభుజీ వాళ్ళ. భయపడద్దు. కంక్లూజన్ ఇస్ వెరీ గుడ్ బట్ డోంట్ బి స్కేర్డ్. యా అదేం లేదు ప్రభుజీ, బట్ అట్లీస్ట్ విల్ హ్యావ్ ఓకే దిస్ ఇస్ బికాజ్ టెస్ట్ పంపిస్తున్నాడు కృష్ణ అని అర్థమవుతుంది ప్రభుజీ. యా కృష్ణ కొంచెం నాకు అదే ఫీలింగ్ వచ్చింది ప్రభుజీ. కృష్ణ టెస్ట్ పెడతాడు, నాట్ అవుట్ ఆఫ్ సిలబస్. సిలబస్ లోంచే పెడతాడు టెస్ట్, అవుట్ ఆఫ్ సిలబస్ లో. అంటే ఏంటి ఆ టెస్ట్ అలా ఉంటుంది, వేర్ యూ కెన్ ఓవర్కమ్ దట్. పాస్ అయ్యే టెస్టే ఉంటుంది తప్ప ఫెయిల్ అయ్యే టెస్ట్ ఉండదు. అంటే జనరల్ గా అనుకుంటారు కదా ప్రభుజీ వీళ్ళు కృష్ణ కాన్షియస్ లో ఉన్నారు, వీళ్ళకి కూడా ట్రబుల్స్ వస్తాయి అని జనరల్ గా బయట వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళ క్లాస్ నాకు అర్థమైంది అనమాట బాగా అది. ఇట్ ఇస్ బికాస్ ఈస్ టెస్టింగ్ అస్. మనము నిజంగా నిడకట్టుగా ఉన్నామా లేదా, వీళ్ళు స్టేబుల్ గా ఉంటారా లేదా, పడిపోతారా అని టెస్ట్ చేస్తున్నారు అంతే. వెరీ నైస్ క్లాస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అది శ్యామల ప్రభుజీ, సునీత వాళ్ళ ఫ్రెండ్ ఈ మధ్యనే జాయిన్ అయ్యాను ప్రభుజీ. ప్రభుజీ చిన్న డౌట్ అది ఏంటంటే ప్రభుజీ ఇప్పుడు రామకృష్ణ పరమహంస బుక్స్ అయ్యి చదివితే ప్రభుజీ రామకృష్ణ పరమహంస అవతార పురుషుడు, ఆయన అన్ని భావాలను ఆ స్థితి పొంది వచ్చారు. అన్ని అద్వైతం, ఇప్పుడు వాత్సల్య భావం, మధుర భావం, ఇవన్నీ ఆయన చరమ స్థాయికి వెళ్ళి అన్నిటిలోనూ అనుభవ స్థితికి వచ్చారు అని చదివాను ప్రభుజీ. తర్వాత రామకృష్ణ పరమహంస మధుర భావంలో ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు అని కూడా కొంతమంది అలా కూడా ఆయన్ని పూజించేవారు అని కూడా చదివాను ప్రభు. అంటే ఇప్పుడు అంటే నాకు ఇప్పుడు డిఫరెన్స్ అర్థం కాలేదు ప్రభుజీ. ఇప్పుడు మన ఇస్కాన్ ది రామకృష్ణ పరమహంస కూడా వారందరూ అవతార పురుషులు, వారు భగవద్గీత అన్ని చదివి వాళ్ళు చెప్తారు. ఏంటి ప్రభు డిఫరెన్స్? అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేదానికి ఇప్పుడు మనం ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు చెప్పేదానికి ఆ డిఫరెన్స్ ఏంటి? ఎంత కాలం నుంచి అయినారు మీరు? How long you have been joining Mataji? ఇప్పుడిప్పుడే అన్నారు ప్రభు ఆవిడ. శ్యామల మాతాజీ కట్టారు? యా రీసెంట్ గా జాయిన్ అయ్యారు ప్రభుజీ. How long recent and how many days? అంటే 1 month అవుతుంది. 1 month అవుతుంది ప్రభుజీ. 1 month నుంచి భాగవతం వింటున్నారు మీరు? వింటుంది ప్రభుజీ. వెరీ గుడ్ వెరీ గుడ్. భగవద్గీత క్లాస్ లో జాయిన్ అవుతున్నారా? భగవద్గీత జాయిన్ అవ్వట్లేదు ప్రభుజీ. ఓకే, ఓన్లీ భాగవతం మార్నింగ్ క్లాస్ జాయిన్ అవుతున్నారు. ఓకే, యా 1 month అంటే యు జాయిన్ ఇన్ ద మిడిల్ యాక్చువల్లీ. ఓకే, బట్ మాతాజీ యు ఆస్క్డ్ ఏ వెరీ ప్రొఫౌండ్ క్వశ్చన్. I don't know how much of the audience is ready to hear the answer. I don't know, I'm scared to answer. Yeah, ప్రభుజీ అసలు చైతన్య మహాప్రభు గురించి నాకు అసలు కొంచెం కూడా తెలియదు ప్రభుజీ. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, సో ఆన్సర్ టు కళ్యాణి కాదు శ్యామల మాతాజీ, 2 different philosophies మాతాజీ. దే నెవర్ మిక్స్. చాలా మిక్స్ చేసి చెప్పారు. ఎవరో మీకు బుక్ చదివారో మీరు ఎక్కడి నుంచి విన్నారో తెలియదు, కానీ లాట్ ఆఫ్ మిక్స్చర్ ఇస్ దేర్. మిక్స్చర్ ఏంటంటే రామకృష్ణ పరమహంస కి, రామకృష్ణ మిషన్ కి, ఇస్కాన్ కి హస్తి మశక అంతరం. హస్తి మశక అంతరం. ప్లీజ్ ట్రై టు హోల్డ్ దిస్. డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది అనమాట. ఎంత డిఫరెన్స్? ఏనుక్కి ఎర్రజీమకున్నంత డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళేంటి, రామకృష్ణ పరమహంస హిమ్సెల్ఫ్ ఐఎమ్ గాడ్ అని చెప్పారు ఆయన. వివేకానంద ఏం చెప్పాడు? వీఆర్ ఆల్ గాడ్ అని చెప్పాడు. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా ప్రభుజీ? రామకృష్ణ పరమహంస భగవంతుడు, నేను భగవంతుని అనే లెవెల్లో చెప్పాడు ఆయన. నేనే భగవంతుని, మనమే భగవంతులు, మన అందరం భగవంతులే, మన అందరం గాడ్ అని చెప్పాడు ఆయన. అంటే ఒక రకంగా మనం ఇంతసేపు మనం ఇన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి మాయావాదం, నిరాకారవాదం, మాయావాదం చెప్పుకుని వచ్చించారా, అది వాళ్ళు ప్రపోజ్ చేసి అద్వైత ఫిలాసఫీ ప్రపోజ్ చేస్తారనమాట. వీఆర్ ఆల్ గాడ్. రామకృష్ణ వివేకానంద చెప్పాడు మన అందరం భగవంతులమే. రామకృష్ణ కానీ ప్రభుజీ ఇక్కడ ఒక డౌట్ వచ్చింది ప్రభుజీ నాకు. శంకరాచార్యులు
భజగోవిందం రాశారు కదా, ఆయన అద్వైతం కిందకి ఎలా వస్తారు? See, now you understood the difference. That's what intelligence. So we are నాకు observing very రోజు nicely. అడుగుదామని ఉంది ప్రభుజీ అది. ఎందుకంటే Yes, చెప్తా. ఆయన ఎంత బాగా అసలు కృష్ణుడిని ఎంత బాగా విష్ణుమూర్తిని ఎంత బాగా పొగుడుతున్నారు. పొద్దున మీరు జగన్నాథాష్టకం పాట వింటుంటే ఆయన అనుభవించే రాశాడు అనిపించింది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, లేకపోతే ఇందాక క్వశ్చన్ అలా ఆన్సర్ కంప్లీట్ చేయండి ప్రభుజీ. Yeah, రామకృష్ణ పరమహంస గురించి yeah. తర్వాత Yes. So రామకృష్ణ పరమహంస వాళ్ళు ప్రొఫెస్ చేసేది ఏంటంటే అద్వైత ఫిలాసఫీ. మనం ప్రొఫెస్ చేసేది ఎస్పెషల్లీ గౌడీయ వైష్ణవిజం ప్రొఫెస్ చేసేది అద్వైత ఫిలాసఫీ. వాళ్ళు అంటారు అంతా ఒకటి అని వాళ్ళు అంటున్నారు. నేను అంతా ఒకటి కాదు, భగవంతుడు వేరు భక్తుడు వేరు అన్నది క్లియర్ డిఫరెన్స్. ఎంత క్లియర్ అంటే క్రిస్టల్ క్లియర్. సో నిన్న నేను వింటున్నాను. ఐ హ్యాపెన్ టు హియర్ ఏ స్మాల్ లెక్చర్ by one person ఏం చేస్తున్నాడు ఆయన, he was talking about Ramakrishna. I was surprised. అంటే మొత్తం కలగాపులగా అన్నమాట. ఎలాగంటే ఒక మదపు టేనుగు ఒక లోటస్ పాండ్ లోకి ఎంటర్ అయ్యి ఒక గంట తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ లోటస్ పాండ్ ఎలా ఉంటుంది? బురద, లోటస్లన్నీ కకావికలం అయిపోయి గందరగోళంగా ఉంటుంది. అలాగా ఉంటుంది. when I heard that, I got disturbed. What is this? Scripture is so crystal clear. Why people are confusing the other people? Because you are confusing other people. భాగవతం చదువుతున్నాం, కరతలా మలకలంగా ఉంది, అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా ఉంటుంది. అలాంటి దాన్ని గందరగోళం చేశారు. Of course, they have their own thing, but point I am making here is మీ క్వశ్చన్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళు చెప్తున్న దానికి మనం చెప్తున్న దానికి డిఫరెన్స్. ఎస్, మనం భగవంతుని సేవించాలి. భగవంతుడు వేరు, మనం వేరు. ఎటర్నల్లీ, ఒక జన్మకో, 2 జన్మలకో, 3 జన్మలకో కాదు, ఎటర్నల్లీ శాశ్వతంగా భగవంతుడు వేరే, మనం వేరే. భగవంతుడే, మనమే. మన జీవితం, మన డ్యూటీయే భగవంతునికి సేవ చేయటం. సేవ చేసినప్పుడే మనకు ఆనందం వస్తుంది. ఇది ఫిలాసఫీ క్రిస్టల్ క్లియర్ గా 1-2-3 వాక్యాలలో. యా, సో శ్యామల మాతాజీ, యూ కీప్ హియరింగ్ శ్రీమద్ భాగవతం క్లాసెస్, కంటిన్యూ చేయండి. ఇలాగే చేస్తే యూ విల్ నో ద డిఫరెన్స్. మీరు ఏమి అక్కర్లా, మీరు ఏమి చేయనక్కండి, మీరు డోంట్ వరీ. ఈవెన్ ఇఫ్ యు ఆర్ హియరింగ్ అట్ సైడ్ విన్నా కూడా వింటూ ఉండండి. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యువర్ ఫెయిత్. యూ కంటిన్యూ విత్ యువర్ faith, but at the same time try to hear these classes also. Over the time ఏమైతుందంటే మీకే తెలుస్తుంది, అంటే మనం ఎక్కడ రాంగ్ వెళ్తున్నాము, అంటే ఎక్కడ దీస్ 2 paths ఆర్ డీవియేటింగ్ అనేది మీకే తెలుస్తుంది. నేనేం ఎక్స్క్లూజివ్ గా చెప్పాల్సిన అక్కర్లేదు అనమాట. ఎందుకంటే ప్రభుపాద పర్పోర్ట్స్ కానీ, శుకదేవ్ గోస్వామి, సూత గోస్వామి డిస్కషన్స్ కానీ క్లియర్ గా ఉంటాయి. ఓకే ప్రభుజీ. అంటే ప్రభు ఎందుకు డౌట్ వచ్చిందంటే దాంట్లో ఎక్కువ రామకృష్ణ పరమహంస జీవిత గాథలో చైతన్య మహాప్రభు గురించి ఎక్కువ రాశారు. దట్స్ బిగ్ కన్ఫ్యూజన్ అమ్మా. నేను వినాలి, బిగ్ కన్ఫ్యూజన్ అది. రామకృష్ణ పరమహంస జీవితంలో చైతన్య మహాప్రభుని పట్టుకు రావటం అనేది అభాసం. అది ఏమంటుంది, దాన్ని రసాభాసం అంటారు. దాన్ని రసాభాసం అనేది పెద్ద పదం అన్నమాట. అది ఏ విధంగానైతే మనం చక్కని దాని పేరేంటి, గులాబ్ జామున్ తింటున్నాం, రసం తింటున్నాం, దాంట్లో ఆల్ ఆఫ్ ఏ సడన్ సంథింగ్ స్పైసీనో సంథింగ్ ఒక ఇసుకనో వస్తే ఎంత రసాభాసం ఉంటుంది చెప్పండి, ఎంత డిస్టర్బ్డ్ గా ఉంటుంది. అలాంటిది అనమాట చైతన్య మహాప్రభు జీవితంలోకి ఆయన పేరేంటి, రామకృష్ణ పరమహంసం తీసుకురావడం అనేది రసాభాసం. అది కెనాట్ ఇమాజిన్. ఇట్స్ ఇంటాలరేబుల్. నో కనెక్షన్. ప్రభుజీ కాదు ప్రభుజీ, రామకృష్ణ పరమహంస ఒక్కొక్క భావాన్ని ఒక్కొక్క సాధన భావంలో ఒక్కొక్క స్టేజ్ లో తీసుకున్నారు ప్రభుజీ. ఇప్పుడు వినిపిస్తుందా ప్రభుజీ? మాధుర్య భావంలో చైతన్య మహాప్రభు లాగా ఆయన గౌరాంగ వర్ణంగా ఆయన అలా మారారు అని చెప్పి, తర్వాత ఈ పాయింట్ కూడా మెన్షన్ చేశారు ప్రభుజీ. సామాన్య ప్రజలకైతే హరినామ సంకీర్తనే కరెక్ట్ అని కూడా మెన్షన్ చేశారు ప్రభుజీ దాంట్లో. అంటే
అంటే రామకృష్ణ పరమహంసకు హరినామ సంకీర్తన అక్కర్లేదు, మిగతా వాళ్ళకి హరినామ సంకీర్తన అక్కర్. అంటే దాని అర్థం ఏంటి? మిగతా వాళ్ళంతా సామాన్యులు. అంటే మనం ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? హరినామం వదిలేయాలి. అదే కదా. ఏం చేయాలి మరి? అడ్వాన్స్ అయిన స్టేజ్లో ఏం చేయాలి చెప్పండి? అదే అడ్వాన్స్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ ఉద్దేశంలో విగ్రహారాధన కానీ నామజపం కానీ ఇవన్నీ ఏంటంటే డోర్ మ్యాట్లు అన్నమాట. డోర్ మ్యాట్ ఏం చేస్తాం? బయట ఊరంతా తిరిగి వచ్చేసి ఆ డోర్ మ్యాట్ దగ్గర కాలు దులుపుకొని డోర్ మ్యాట్ తన్నేసి లోపలికి వెళ్ళిపోతాం. దట్ ఈస్ అవర్. సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే విగ్రహారాధన చేయాలి. ఎంతకాలం చేయాలి? వాళ్ళకి సాధన కుదిరినంత కాలం చేయాలి. సాధన అయిపోయిన తర్వాత విగ్రహాన్ని తన్నేసి వెళ్ళిపోవాలి. సో ఇది వాళ్ళ ఉద్దేశం. రైట్? దట్స్ నాట్ రైట్. దట్స్ నాట్ రైట్. దట్ ఈస్ అది అపరాధం. అది పెద్ద అపరాధం. అది పాపం అయితే క్షమించవచ్చు కానీ అపరాధాన్ని క్షమించడానికి లేదు. ఇది అపరాధం. అది భగవంతుని పట్ల అపరాధం. అది. సో అందుకని వి డోంట్ డిస్కస్ మచ్. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను అందుకని ఏమంటున్నా అంటే, మీరు కామ్ గా క్వైట్లీ వినండి అంతే. వింటే మీకే తెలిసిపోతుంది ఓవర్ ద టైమ్ 1-2 months లో వాట్ ఈస్ వాట్. పాలు నీళ్ళు లాగా మీకు వచ్చేస్తుంది. డోంట్ వరీ. ఓకేనా? థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. జస్ట్ టు యాడ్ ఫ్యూ కామెంట్స్ ఇక్కడ. మేము చార్ధామ్ యాత్ర వెళ్ళినప్పుడు మాతో పాటు ఒక కో ప్యాసింజర్ ఉండే అన్నమాట. ఆయన చాలా చాలా చదివాడు స్క్రిప్చర్స్. అసలు దేని గురించి అడిగినా చెప్పేవాడు అనమాట. హి వాస్ సో వండర్ఫుల్. సో ఆ కాన్వర్జేషన్ లో ఏం చెప్పాడంటే, రామకృష్ణ మిషన్ కి వెళ్ళేవాడట. అక్కడ మన హైదరాబాద్ లో ఉంది కదా ఇందిరా పార్క్ దగ్గర. అవును. హీ వాజ్ అ రెగ్యులర్ విజిటర్ అన్న. అక్కడ క్లాసెస్ వినడానికి వగర వెళ్ళేవాడ, భగవద్గీత వగర. సో ఆయన భగవద్గీత చదివి అన్ని నోట్స్ రాసుకునేవాడట. చాలా ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ లెర్నెడ్ పర్సన్. సో ఆయన ఏమని చెప్పాడంటే, వాళ్ళు చెప్తూ చివరికి ఏమంటే రామకృష్ణ పరమహంస ఈజ్ అ గాడ్. సో ఆ కన్క్లూజన్ కి చెప్పిన తర్వాత ఆయన ఈ జస్ట్ స్టాప్ గోయింగ్ దేర్ అనమాట. అంతే. ఆయన ఏమంటాడంటే, ఆయనను గురువుగా యాక్సెప్ట్ చేస్తాను, బట్ నాట్ యాజ్ అ గాడ్. సో భగవద్గీతలో ఇంత క్లియర్ గా ఉన్నాక ఆయనను గాడ్ అని ఎలా యాక్సెప్ట్ చేస్తాం? ఈ జస్ట్ స్టాప్ గోయింగ్ అనమాట. సో అది ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నాను. వండర్ఫుల్. దట్స్ ఆల్. నేను లెక్చర్ విన్నాను. పెద్ద ఆయన ఫేమస్ మర్సన్ లెక్చర్ విన్నాను. ఆయన ఏమంటాడు? ఆయన దిగట్లేదు, గాడ్ నుంచి దిగట్లేదు ఆయన. రామకృష్ణ పరమహంస ఈజ్ ఎ గాడ్. దెన్ మరి వై కృష్ణ? దెన్ దట్ ఇస్ రామకృష్ణ గీత. వై భగవద్గీత? నో, లెట్స్ కాల్ ఇట్ యాజ్ రామకృష్ణ గీత. Let Ramakrishna write his own Gita. Why not? How many of us ఏంటంటే వాళ్ళు భగవద్గీత ప్రవచనాలు కూడా ఇస్తారు. అదే కదా. ఇప్పుడు జనాలు కన్ఫ్యూజ్ చేసి అక్కడే కదా, జనాలు మోసపోయేది అక్కడే కదా. ఇదేంట దిస్ ధగా. ఇది ధగా అన్నమాట. నువ్వు భగవంతుని అయితే నీ భగవద్గీత చెప్పుకో అయ్యా, నీ గీత చెప్పుకో. భగవంతునికి కృష్ణ గీత ఎందుకు చెప్తున్నావు నువ్వు? ఫండమెంటల్ క్వశ్చన్ ఇది. ఎస్, చాలా మంది భగవంతులు. మీరందరూ మీ ఓన్ భగవద్గీత రాయండి. వై నాట్? కృష్ణుడు భగవంతుడు, ఆయన భగవద్గీత రాశాడు. మీరందరూ కూడా భగవంతుడు, మీ భగవద్గీత రాయండి. వై నాట్? దిస్ ఇస్ ఫెయిర్ క్వశ్చన్. యూ ఆన్సర్ దట్. సో వెరీ అన్ఫార్చునేట్. ఆఫ్ కోర్స్ మనం అన్ఫార్చునేట్. వాళ్ళు నిరాకారుడు అంటారు, మళ్ళీ భగవద్గీత ఎందుకు వింటారో అది అనవసరంగా. Yes, you have to ask that question them. Yes, whenever you encounter them, yes, why are you doing this? Why are you confusing people? You have to ask that, like that. Yep. Okay. So adi sangati. So 8:30. Now let's not discuss too much. Waste of. చెప్పండి. అది కూడా కొంచెము అస్సలు లేని వాళ్ళకి కొంచెం ఉపయోగంగానే ఉంటది కదా ప్రభు. అర్థమైన కొద్దీ కొంచెం తెలుస్తుంది కదా. ఒకటి చెప్పనా, మీరు అనేది ఎట్లుందంటే, అఫ్ కోర్స్ ఐ టు యాక్సెప్ట్ దట్. అది ఎంత డేంజరస్ అంటే, ఒక ఆయన ఏమైంది, ఎలా చెప్పాను, క్విక్గా చెప్తాను. ఒక ఆయన మృదంగం నేర్చుకోవడానికి వెళ్ళాడట. ఇద్దరు వెళ్ళారు మృదంగం నేర్చుకోవడానికి. ఒకరికి అసలే ఏం రాదు, ఒక ఆయన కొంచెం వచ్చు. గురువు దగ్గరికి వెళ్తే గురువు ఏం చెప్పాడట, ఈ వచ్చిన ఆయనకేమో 100 రూపాయలు అన్నాడు, ఈ రాని ఆయనకేమో 50 రూపాయలు అన్నాడు. ఈ వచ్చిన ఆయన ఏమన్నాడు, ఏంది వానికి రానుకో 50 అన్నా, వచ్చిననుకో 100 అంటున్నాడు, ఇదేం సంగతి అంటే చెప్పాడు ఆయన. నీకు చెప్పడం కష్టం. ఇఫ్ యు ఆర్ రాంగ్లీ ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేట్ చేయడం చాలా కష్టం. క్షమించండి. ఈ రోజుకి నిన్న ఎవరో చెప్తున్నారు, రోజుకి ఒక 10-15 వేల మంది క్రిస్టియన్లు కలుస్తున్నారంట.
మొత్తం ఇంకా చాలా బాధగా అనిపించింది. ఆ విషయానికి వస్తే బెటర్ ఏమో, బట్ వీఆర్ నాట్ డిస్కసింగ్ దట్, రైట్? మన ప్లాట్ఫామే డిఫరెంట్. మన ప్లాట్ఫామ్ శుద్ధ భక్తి. ఆ విధంగా తీసుకుంటే ఎస్ దే మే బి డూయింగ్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? వెల్, సో ఒక్కడే గుర్తుపెట్టుకోండి, క్రిస్టియన్లో నువ్వేం చేస్తున్నావు, ఇందులో నువ్వేం చేస్తున్నావు, బౌద్ధులు చేశారు రెండు ఒకటే. వాళ్ళు మాయాలి, వీళ్ళు మాయాలి, వాళ్ళు చేసే పని వీళ్ళు చేసే పని వాళ్ళు, అంతే. దట్స్ ఆల్. అల్టిమేట్లీ మేబీ డ్రెస్ మే బి డిఫరెంట్, బట్ చేస్తున్న పనులు అంతా సేమే. డ్రెస్ మే బి డిఫరెంట్. సో అంతేగాని పెద్దగా నేనంటే అల్టిమేట్లీ భగవంతుని మనం మాట్లాడేది పెద్ద హైయెస్ట్ టాపిక్ మాట్లాడుతున్నాం. సనాతన ధర్మంలో వచ్చేసరికి వీఆర్ డిఫరింగ్ దెమ్, డెఫినెట్లీ డిఫరెంట్. ఉంటే బెనిఫిట్ ఉంటే ఉండొచ్చు. ఎస్, యా, నేను కంప్లీట్లీ డినై చేయట్లేదు. బట్ పాయింట్ ఏంటి, ఎవరు రైట్ ఏంటి రైట్ అనే దగ్గర అయితే డిస్కస్ చేస్తాను. ఆయన హెల్ప్ చేస్తున్నారు, రకరకాల ఎవ్రీబడి ఈస్ హెల్పింగ్, లెట్ దెమ్ హెల్ప్. అందుకని వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫైట్ విత్ దెమ్. If somebody is serious about Krishna consciousness, భక్తి గురించి, భగవంతు గురించి ఎవరైనా సీరియస్ ఉంటే మాట్లాడదాం. కింది లెవెల్కి వెళ్ళి మాట్లాడదాం మనం. కింది లెవెల్ ఎస్, ఎవ్రీబడి ఇస్ డూయింగ్ దేర్ ఓన్ వే. కానీ చాలా బాధగా ఉంది ప్రభు. ఇప్పుడు అంటే క్షమించండి, ఒక్కటే మాట చెప్తాను నేను. ఇప్పుడు జిఆర్ స్వామి జగన్ని పొగడము, నీ పాలన బాగుంది అనడము, అది అందరు స్వామీజీలు వ్యతిరేకంగా ఉంటే ఆయన మాత్రం సపోర్టింగ్ గా ఉండడము, ఇంకా స్వరూపానంద స్వామి గురించి అయితే నేను చెప్పను, కానీ ఈయన అట్లా చెయ్యడం ఎంతవరకు సబబు అని నాకు కొంచెం బాధగా అనిపించి నేను ఈ పాయింట్ అవుట్ చేశాను ప్రభు, క్షమించండి. అంటే పాలిటిక్స్ కాదు, స్వామీజీ గురించి నాకు చాలా బాధగా అనిపించి నేను ఈ విషయం అన్నాను, క్షమించండి ప్రభు. దండావత్ ప్రణామం. ఓకే, ఎవరు క్వశ్చన్ వచ్చింది, ఒక్క నిమిషం. Science and technology should not be discouraged to use in right direction as per the requirement only God has given them. Yeah, science and technology can be help. It will be utilized properly. Cell phone undi, science and technology ne, right? వాడుకుంటున్నాం, తప్పేం లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడి నుంచి రాలేదు, ఊడిపోలేదు. అది కృష్ణుందే, అది కృష్ణుందే, రైట్? సైన్స్ అండ్ టెక్నాలజీ సైంటిస్టులు కనుక్కున్నారు, వాళ్ళది అదేమన్నా కాదు, కృష్ణుడిదే. కృష్ణుడి సేవలు ఉపయోగిస్తే వండర్ఫుల్, ఉపయోగించలేదు dangerous. Most of the world is not utilizing it. Science and technology are thank you Prabhuji. Yeah, so that's what it is. Prabhupada చెప్పారు చాలాసార్లు, మన పర్పట్లో కూడా చదివాం. Prabhupada నిన్న మొన్న చెప్తున్నారు, సైన్స్ అంటే there is nothing wrong. సో కాబట్టి we have to utilize it properly. అప్పుడే అది ఉపయోగపడుతుంది, లేదంటే వేస్ట్. ఇంకో నెక్స్ట్ ఏంటి, ఇదా, ఓకే. As we are hearing that corona cases are not reporting to the benchmark and most of the cases are being recovered. Okay, Kalyan Mataji, I know what you are asking, but no idea, no plan. ఇంతవరకు తెలియదు, అట్లాంటి ప్లాన్ ఏం లేదు. విల్ సీ ఇఫ్ కృష్ణ పర్మిట్స్, వి డోంట్ నో. ఇప్పటికైతే అట్లాంటి ఏం లేవు. మాటలు అడుగుతున్నారు, బృందావనికి ఏమైనా వెళ్తున్నారా, ఎవరైనా ఏమైనా పరిక్రమ ఏమైనా ఉందా అని చెప్పి అడుగుతున్నారు, ప్రోగ్రామ్ ఏమైనా ఉందా అడుగుతున్నారు. దెర్ ఈస్ నథింగ్ లైక్ దట్ ఎట్ దిస్ మూమెంట్. Okay, now we'll go to ఏం చదువుతారు, దాని పేరు ఏంటి, శౌరాష్టకం చదువుతారా లేక జగన్నాథాష్టకమా, ఏం చదువుతున్నారు? శౌరాష్టకం ప్రభుజీ, ఎందుకంటే నేను అదే కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నాను, మరి ఎలా వస్తుందనేది తెలియదు, తప్పులుంటే క్షమించాలి ప్రభుజీ. నో ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే సంగీతం అట్లా ఏమి తెలీదు, నేర్చుకోలేదు. నాకేంటంటే పాడాలనే కోరికతో పాడుతున్నాను. ఓకే, నో ప్రాబ్లం. ఇంకొకటి ప్రభుజీ, ఇప్పుడు నామం చేసేటప్పుడు ప్రతి రౌండ్ కి అంటే మనది ఏదైనా తప్పు ఉంటే క్షమించమని భగవంతుని కోరుకోవడానికి జయ శ్రీకృష్ణ చైతన్య అది చెప్పుకుంటాం. మరి ఇలా శ్లోకాలు ఏదన్నా స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నా ఉంటదా ప్రభుజీ, తప్పులుంటే క్షమించమని కోరుకోవడానికి? ఏం లేదు, కృష్ణుడు అంత హార్ట్ ఏం కాదు. కృష్ణుడు అంత హార్ట్ ఏం కాదు. ఆయన ఏమి పోలీసు కాదు, గన్ను పట్టుకోమని ఉండడానికి. ఈ నోస్ భావగ్రాహి జనార్దన. ఓకే, వాట్ ఈస్ యువర్ భావం ఇంపార్టెంట్. మీరు ఎందుకు పాడుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఏం పాడుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఎందుకు పాడుతున్నారు మీరు? యూ వాంట్ టు ప్లీజ్ కృష్ణ, యూ వాంట్ టు ప్లీజ్ యువర్ సెల్ఫ్, ఆర్ యూ వాంట్ టు ప్లీజ్ హోమ్? దట్ ఈస్ ఇంపార్టెంట్. యూ ఆర్ సింగింగ్ ఫర్ ప్లెజర్ ఆఫ్ కృష్ణ, then Krishna will accept. That's all.
థ్యాంక్ యూ ప్రభుజీ. ఒక్కసారి చదవాలా ప్రభుజీ? 2 ఓకే సార్లు సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకేనా, థ్యాంక్ యూ. యా, సో ఐ మీటింగ్ యు ఆల్. యా, సో వ్రజే ప్రసిద్ధం సారీ, ఒక్క నిమిషం, నేను అన్మ్యూట్ చేస్తున్నాం. అది ఒక్క నిమిషం ఉండండి, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. ఒక్క నిమిషం, వేర్ ఆర్ యూ? యా, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. మీరు అన్మ్యూట్ చేస్తే మీరు వచ్చేస్తారు బయటికి. అన్మ్యూట్ నొక్కండి. హరే కృష్ణ ప్రభుజీ. చౌరాష్టకం. వ్రజే ప్రసిద్ధం నవనీత చౌరం గోపాంగనానాం చదుకూల చౌరం అనేక జన్మాజిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. శ్రీరాధికాయా హృదయస్య చౌరం నవాంబుద శ్యామల కాంతి చౌరం పాదాశ్రితానాం చ సమస్త చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. అకించనీకృత్య పదాశ్రితం యః కరోతి భిక్షుం పతిగేహహీనం కేనాప్యుః భీషణ చౌరాయి దృష్టః శ్రుతో వా న జగత్రయాపి యదీయనామాపి హరత్యశేషం గిరిప్రసారానపి పాపరాసిన్ ఆశ్చర్యరూపో నను చౌరయీ దృష్టశ్రుతో వా న మయా కదాపి. దానాం చ మానాం చ తాతేంద్రియాణి ప్రాణాంశ్చ హత్వా మమ సర్వమేవ పలాయసే కుట్రధృతోద్య చౌరా త్వం భక్తిదామ్నాసి మయా నిరుద్ధః. చినస్తి ఘోరం యమపాశబంధం వినస్తి భీమం భవపాశబంధం చినస్తి సర్వస్య సమస్త బంధం నైవాత్మనో భక్త కృతం తు బంధం. మన్మానసే తామస రసి ఘోరే కారాగృహే దుఃఖమయే నిబద్ధః. లాభస్వహే చౌరా హరే చిరాయ స్వచౌర్య దోషోచితమేవ దండం. కారాగృహే వసదా హృదయే మదీయే ముద్భక్తి పాశ దృఢ బంధన నిశ్చలాసన్. త్వాం కృష్ణ హే ప్రళయ కోటి శాతాంతరేపి సర్వస్వ చౌరా హృదయాను నైమో. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. శుభరాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మ్యూట్ లోకి పోయినట్టున్నది కదా ప్రభుజీ? నేను మ్యూట్ తీసాను, అది మ్యూట్ తీస్తే నేను కూడా ఓపెన్ చేశాను మరి, ఎందుకని. ఓకే ప్రభుజీ, అనూష రెడ్డిని పాడమని చెప్పండి, ఎందుకంటే పాపం తను పొద్దున్న కూడా పాడలేదు జగన్నాథాష్టకము. You want to do Jagannathastakam today also? Yeah, please. అనూష గారు పాడతారు. సగం వనకి వినిపించిందా ప్రభుజీ? అసలు మొత్తానికి బాగా పాడారు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ సార్ ప్రభుజీ. వెరీ గుడ్ మాతాజీ, బాగా పాడారు. కొత్త ట్యూన్ పెట్టారు, చాలా బాగుందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ మాతాజీ, బాగా పాడారు మాతాజీ, చక్కగా పాడారు. yes థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, so we'll do Jagannathastakam tomorrow Mataji, not two at a day, okay na? So we'll do tomorrow. I have to go something. Okay. Yeah. Hare Krishna. So I'm ending it here. Thank you, Prabhu. Srimad Bhagavatam ki jai. Srila Prabhupada ki jai. Nitai Gaur Har Premanand.